अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహం ఉందండి? మనం నా ధాతు లోప ఆర్ధ ధాతుకి అనే సూత్రాన్ని చెప్పుకుంటున్నాము. నిన్న సూత్రార్థం చెప్పుకున్నాము. సూత్రార్థంతో పాటు వాటి యొక్క ఉదాహరణలు ఏంటి అని కూడా మొదలు పెట్టుకున్నాము. సూత్రార్థం ఏం చెప్పానంటే, నా ధాతు లోప ఆర్ధ ధాతుకే. ధాతులోప అంటే సమాసంలో మనం విడగొట్టినప్పుడు చూసాము. ధాతు యొక్క అవయవాన్ని లోపం చేయడాన్ని ధాతులోపం అంటాం. ధాతులో ఏదో ఒక అవయవాన్ని అంటే ఏదో ఒక వర్ణాన్ని అక్షరాన్ని లోపం చేయడాన్నే ధాతులోపం అంటాం. అలాగా ఏ ధాతువుకైతే లోపం చేశామో దీని తాత్పర్యం ఏంటంటే, నువ్వు నా ధాతు లోప ఆర్ధ ధాతుకి దాని మీనింగ్ ఏం చెప్పారంటే, యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః ధాతోరవయవస్య లోపో భవతి తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః ఇకా స్థానే ఏ గుణవృద్ధి ఇకా స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః అని చెప్పి ఏ ఆర్ధ ధాతుకు నిమిత్తం చేసుకుని ధాతువులో ఉండే ఒక అవయవాన్ని లోపం చేశావో, మళ్ళీ అదే ఆర్ధ ధాతుకు నిమిత్తం చేసుకొని నువ్వు ఏదైనా లోపం చేస్తా అంటే ఆ లోపము మళ్ళా అదే ఆర్ధ ధాతుకు నిమిత్తం చేసుకొని గుణం కాని వృద్ధి కాని చేస్తా ఉంటే అది వృద్ధి కాని గుణం కాని జరగదు అని చెప్పింది. నేను చెప్పాను, ఏ ఆర్ధ ధాతుకు నిమిత్తం చేసుకొని అయితే ధాతు యొక్క అవయవాన్ని లోపం చేశావో, మళ్ళీ అదే ఆర్ధ ధాతుక నిమిత్తం చేసుకొని గుణము కాని వృద్ధి కాని చేసుకుంటా అంటే అదే ధాతువులో ఆ పని జరగదు, ఆ గుణము కాని వృద్ధి కాని జరగదు అని ఈ సూత్రం చెప్పింది. అదే మనం ఉదాహరణలో చూస్తున్నాము. ఉదాహరణ ఏంటంటే, మనకు లోలువహ ఏంటి లోలువహ లోలువహ తయారు చేయడానికి మనం లూయి చేదనే ధాతు తీసుకున్నాం. లూయి ధాతు, లూయి అంటే కోయడం, కత్తిరించడం, అంటే మళ్ళీ మళ్ళీ పునః చేయడం అనమాట. అతన్ని ఏమంటాం లోలువహ అంటాం. అది ఎలా తయారవుతుందంటే, మనం లూయి చేదనే ధాతు తీసుకున్నాము, దానికి అనుబంధ లోపం చేశాము. అనుబంధ లోపం అంటే హలంత్యం తస్య లోప అదర్శనం లోప. ముందుగా భూవాదయో ధాతవాణి సూత్రం చేత ధాతు సంజోగులు పేరు పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ విశిష్ట ధాతు అధికారంలోకి వెళ్లకుండా మనం ఒక విశిష్టమైన సూత్రం వచ్చింది. ఏం చెప్పింది? కొన్ని కండిషన్స్ చెప్పింది. ఆ కండిషన్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏం చెప్పిందంటే, ధాతో రేఖాచో హలాదే క్రియా సమిభిహారే యంగ్. ధాతోర్ ఏకాచు, ధాతు కా జో ఏకాచ్, ధాతులు ఏకాచు ఉండాలి, అది హలాదే ఉండాలి, హల్ ఆదిలో ఉండాలి. అటువంటప్పుడు ఇంకా క్రియా సమిభిహార, క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో అయితే ఆ ధాతువు చేత యంగ్ వస్తుంది అని చెప్పింది. కాబట్టి అన్ని లక్షణాలు వచ్చాయి కాబట్టి ఆ యంగ్ వచ్చింది. యంగ్ అంటే ఏమిటి అన్నప్పుడు ప్రత్యయ, యంగుని ప్రత్యయం అంటాము. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే పరశ్చ, ధాతువుకి పరంగానే వస్తుంది అని చెప్పింది. కాబట్టి పక్కన తీసుకొచ్చి పెట్టినాం లు యంగ్. యంగ్కి అనుబంధ లోపం చేద్దాం. యంగ్కి అనుబంధ లోపం చేస్తే గకారంకి హలంత్యం అనే సూత్రం చేత ఇత్సంధి పేరు పెట్టి తస్య లోప అదర్శన లోపం చేసేస్తాము. అప్పుడు యా మిగులుతుంది. అప్పుడు లు యా, మన దగ్గర ఏంటి లు యా మిగిలింది. ఇప్పుడు ఈ లూయా స్థితిలో
సనాద్యంత ధాతవ నేను చూపించాను. సన్ నుండి మొదలుకొని సనాద్యంత ధాతవ వరకు గుప్ తిజ్ కిద్భ్య సన్, అక్కడి నుంచి మొదలుకొని సనాద్యంత ధాతవ వరకు మధ్యలో కొన్ని ప్రత్యయాలు ఇచ్చాయి. కెచ్, కెంగ్, కామ్యచ్, నింగ్, నిచ్, కెంగ్, ఇవన్నీ కొన్ని ప్రత్యయాలు ఇచ్చాయండి. అటువంటి కొన్ని 15-18 ప్రత్యయాలు ఉన్నాయి. ఆ ప్రత్యయాలన్నిటికీ ఇది మళ్ళీ కొత్తగా సనాద్యంత ధాతవ అనే సూత్రం వచ్చేసి ధాతు అని పేరు పెట్టేస్తుంది. అంటే మామూలు ఇక్కడ లూకి ధాతు సంజ్ఞ ఆల్రెడీ ఉంది, కాకపోతే ప్రత్యయానికి కూడా ధాతుని పేరు పెడుతున్నాం కాబట్టి కలిపి పెడుతున్నామాట. అందుకే కొత్తగా పెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట. ఇక్కడ ప్రత్యయానికి కూడా ధాతుని పేరు వచ్చేస్తుంది. అందుకే లూ యా అని ధాతు అయిపోయింది. ఏ దాని ప్రకారంగా? సనాద్యంత ధాతవ ప్రకారంగా. కాబట్టి లూ యా ధాతు అయిపోయింది. లూ యా, యా పూర్తిగా ఉంది, లూ పూర్తిగా ఉంది. ఫస్ట్ ఈ స్థితిలో ఏకాచో ద్వే ప్రథమస్య అని నేను చెప్పాను, అది వచ్చే పక్కన పెట్టండి. దాని పక్కనే ఉంది సన్ యంగోహు. ఇది గమనించిన జాగ్రత్త. సన్ యంగోహు ఏమంటుందంటే, సూత్రం ఏమంటుందంటే, సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా, యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా అటువంటి ధాతునకు, సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా అటువంటి ధాతు కావచ్చు, యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా ఆ ధాతు కావచ్చు. ఇక్కడ ఏముందండి? సన్ ప్రత్యయం వచ్చింది, యంగ్ వచ్చిందా? లూ ధాతు పక్కన యంగ్ కదా, యంగ్ ప్రత్యయం వచ్చింది, యంగ్ ప్రత్యయం. అప్పుడు ఆ యంగ్ వచ్చింది, యంగ్ అంతిమంలో ఉంది. ఎవరికంటే లూకి అంతిమంలో ఉంది, అందుకే యంగంతం అంటాను. యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉంది, దాన్ని యంగంతం. ఓకేనా? కాబట్టి యంగంతం ఉంది అన్నమాట. ఈ యంగంత ధాతునకు సన్ యంగో ఏమంటుందంటే, యంగంతస్య ధాతో అవయవస్య. యంగంత ధాతు ఇది యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా లూకి, అందుకే యంగంత ధాతు. ధాతు ఎందుకంటున్నావు? సనాద్యంత ధాతవ అని సూత్రం వచ్చి ధాతుని పేరు పెట్టింది కాబట్టి యంగంత ధాతువుకి మొత్తం లూయ అనే ధాతు, ఆ యంగంత ధాతుకి అవయవస్య, యంగంతస్య ధాతో అవయవస్య, ధాతు యొక్క అవయవానికి, అవయవంటి లూ యా అనేది 2 ఉన్నాయి, మనకి 2 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో ఒక అవయవానికి, ఏ అవయవం అంటే ధాతు అవయవస్య ప్రథమస్య ఏకాచ. దీని సూత్రాలు రాయించాను. యంగంతస్య ధాతోర్ అవయవస్య, ధాతు యొక్క అవయవానికి, ఏ అవయవానికి? ప్రథమస్య ఏకాచ. అవయవం తీసుకో, కానీ ఏ వచ్చిన ప్రథమ ఏకాచ ఉండాలి. ప్రథమ ఏకాచ ద్వే భవతః అని చెప్పింది అన్నమాట. యంగ్ ప్రత్యయం అంత్యంలో ఉంటే ఆ ధాతులో ఉండే ఒక అవయవానికి నేను 2 చేస్తాను, కానీ ఏ అవయవానికి? ఏకాచో ద్వే ప్రథమస్య, ప్రథమ ఏకాచ్కు మాత్రమే 2 చేస్తాను అని చెప్పింది. ప్రథమ ఏకాచ్ని అది కట్టిపడేసరికి కేవలం ప్రథమ ఏకాచ్ ఉంటే దానికి మాత్రం చేసుకుంటాం. ఇక్కడ లూ యా 2 అక్షరాల్లో లూ అనేది ఒక అచ్చు ఉంది, యాలో ఉండే ఆ అని ఒక అచ్చు, 2 ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి అచ్చుకు ద్వే చేసుకొని చెప్పింది. మొట్టమొదటి అచ్చు ఏంటి? ఊ కాదు, ఊతోటే పక్కన ల్ పక్కన యా యాడ్ అయినాయి. అంటే 2వ అచ్చు వచ్చేంత వరకు, 2వ అచ్చు కంటే ముందు భాగం ఏదైతే ఉందో, 2వ అచ్చుకి ముందు భాగం ఏదైతే ఉందో మొత్తం 1వ అచ్చు కింద తీసుకుంటాం. అంటే ఆ అచ్చుతోటి వ్యంజన వర్ణాలు ఉన్నాయి కదా, అనంత వర్ణాలు, అవి కూడా తీసేసుకుంటాం. అంటే 2వ అచ్చు కంటే ముందు భాగం అంతా 1వ అచ్చు కింద తీసుకుంటాం. కాబట్టి 1వ అచ్చు కింద ఏం తీసుకున్నాం? లూయి అయిపోయింది అన్నమాట. యా పక్కన తీస్తే లూయి అయిపోయింది, దానికి ద్విత్వం చేసుకో అంటుంది. అందుకే లూయి ఆ అని ద్విత్వం చేసుకున్నప్పుడు లూయి ఆ. ఇప్పుడు దీనికి ఏదో పూర్వోభ్యాస ఈ సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? పూర్వోభ్యాస. ఇదేమంటుంది? నువ్వు ఎవరికైతే 2 చేశావో, ఏ ధాతుకైతే మొట్టమొదటి అచ్చుకి 2 చేశావో, ఆ 2 చేసినట్టు మొట్టమొదటిది ఏదైతే ఉందో దానికి అభ్యాసం పేరు పెడతాను. ఏం చెప్పింది ఇది? పూర్వోభ్యాస. ఇది నువ్వు ఎవరికైతే 2 చేసావో, 2 చేసినట్టు మొట్టమొదటిది ఏదైతే ఉందో దానికి అభ్యాసం అని పేరు పెడతా అని చెప్పింది. కాబట్టి మనకు లూయి 2 చేశాం కదా, దాంట్లో మొదట్లో ఉండే లూయికి అభ్యాసం అని పేరు పెట్టింది. ఏ సూత్రము? పూర్వోభ్యాస వచ్చేసి. కాబట్టి లూయి అనేది అభ్యాసం పేరు పెట్టిన తర్వాత లూయి అనే ధాతు ముందు ఆల్రెడీ ధాతు ఉంది కాబట్టి ధాతు పక్కన ఆ, అది కూడా ధాతువే కాబట్టి ఆ కాలని పక్క తీసాం. ఈ రకంగా పూర్వోభ్యాస అనే సూత్రం చేత ఆ ముందు దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. ఇంతవరకు మనం రాసాము. ఇప్పుడు దాని కింద రాసుకోండి. అభ్యాసం పేరు పెట్టడం వల్ల దానివల్ల ఏం లాభం వచ్చింది కింద రాయండి. హలాది శేష. ఇంతవరకు ఎవరికైనా డౌట్లు ఉన్నాయండి? కొంచెం క్లారిటీ వచ్చిందా మళ్ళీ చెప్పినప్పుడు? ఎక్కడ అర్థంగా ఇప్పుడే అడగండి, మళ్ళీ ముందుకు పోయినా కొంచెం ఇబ్బంది పడవద్దు. అదే అభ్యాసం అనేటువంటి పేరు పెట్టింది లూయి రెండింటికి కలిపి కదా? ఆ రెండింటిలో మొట్టమొదటి దానికి అభ్యాసం పెట్టుకుంది, రెండింటికి కాదు. రెండింటిలో మొట్టమొదటి దానికి మాత్రం అభ్యాసం పెట్టుకుంది.
అలాగే. హరి ఓం. ధన్యవాదాలు. ఇప్పుడు రాసుకో. హలాది శేష, హలాది శేష. మహోదయ ఒకసారి పూర్వాభ్యాసకి ఒకసారి అర్థం చెప్పరా మహోదయ? అనేన సూత్రేణ, అనేన సూత్ర పూర్వాభ్యాసకి అర్థం చెప్తున్నా అండి. అనేన సూత్రేణ ఎత్ర ద్వే విహిత, ఎత్ర ద్వే విహిత, ఇక్కడ రెండు చేశాము. ఎత్ర ద్వే విహిత విధించాము, తత్ర అక్కడ పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి, పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి, పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ముందు దానికి అభ్యాసం పేరు పెట్టుకుంటాం. పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఓకే అండి. ఈ అభ్యాసం పేరు పెట్టిన ఈ సూత్రం వచ్చింది. ఏంటి నెక్స్ట్? హలాది శేష, హలాది శేష. ఇది ఈ సూత్రం అభ్యాసం ఎవరికైతే పేరు పెట్టి దాంట్లో మాత్రం పనిచేస్తుంది, పక్క ఇక్కడే పనిచేయదు. నువ్వు ఎవరికైతే అభ్యాసం పెట్టావో అభ్యాసంలోనే పనిచేస్తుంది ఈ సూత్రం వచ్చేసి. అందుకే అభ్యాసం పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం వచ్చింది. రాసుకోండి. హలాది శేష, హలాది శేష రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అభ్యాసే, అభ్యాసం అంటే అభ్యాసం చూసుకోవాలి. అభ్యాసంలో, అభ్యాసే ఆది హల్ శిష్యతే, ఆది హల్ శిష్యతే. శిష్యతే అంటే మిగులుతుందండి. ఆది హల్లు మాత్రం మిగులుతుందంట అభ్యాసంలో. ఆది హల్లు శిష్యత అంటే ఆది హల్లు వర్ణం మాత్రం మిగులుతుంది. హల్లు వర్ణం ఆదిలో, అభ్యాసంలో ఆది హల్లు ఏదో అదొకటి మిగులుతుందంట. అర్థాత్, అర్థాత్ అనాది హల్లు లుప్యతే, ఏదైతే ఆదిలో లేదో ఆ హల్లు లోపిస్తుందన్నమాట. అర్థాత్ అనాది హల్ లుప్యతే, అనాది హల్ లుప్యతే, అనాది హల్ లుప్యతే. అనాది హల్ లుప్యతే. లుప్యతే ఇది కిం మహోదయ? లుప్యతే లోపిస్తుంది అంటే దీని తాత్పర్యం ఆది హల్లు మిగులుతుంది అని చెప్పింది. ఆది హల్లు మిగులుతుంది దాన్ని చెప్పాల్సిన ఏదో ఆది లేదో అది ఆటోమేటిక్గా లోపిస్తుంది. అభ్యాసంలో చూసుకోవాలి, గుర్తుపెట్టుకుని. అభ్యాసంలో పనిచేస్తుంది చూద్దాం. ఏమంటుంది? ఆది హల్లు మాత్రం మిగులుతుంది అనగానే అది రెండో హల్లు చెప్పాల్సిన ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. అందుకే అర్థాత్ అనాది హల్లు లుప్యతే, ఏదైతే ఆదిలో లేదో అది లుప్యతే లోపిస్తుంది. ఇక్కడ ఏంటి మనకి అభ్యాసం లూయి ధాతు అండి. లూయిలో ఆది హల్లు ఏంటి? లూయిలో ఆది హల్లు ఉల్లు, ఉల్లు కదా, లకారంలో ఉల్లు, అది హల్లు. అదొక్కటి లోపం చెప్పి ఉంచుకోవాలంట. తర్వాత అల్లు వర్ణం ఏదైతే ఉందో దానికి లోపం చేయాలంట. అనాది హల్లు లుప్యతే. అనాది హల్లు ఏంటి? ఏమవుతుంది? పక్కన యా ఉంది కదా, అది లోపిస్తుంది. అది హల్లు వర్ణం, హల్ ప్రత్యాహారం వస్తుంది. యా అనేది హయ్యా వర్ణ పక్కనే ఉంది. ఏదో ఆదిలో లేదో, ఆదిలో ఉండే హల్లు వర్ణం మాత్రమే ఉంచుకోవాలి. ఆదిలో లేని వర్ణం ఏదైతే ఉందో అది తీసివేసే. లుప్యతే, అనాది ఏదైతే ఆదిలో లేదో అది లుప్యతే. అందుకే యా వెళ్ళిపోతుంది. అర్థమైందా? యా వెళ్ళిపోయింది కాబట్టి మిగిలింది ఏమి మనకు? లూ మిగిలింది. అర్థమైందా? మహోదయ, లుప్యతకి లోపాకి డిఫరెన్స్ ఏంటండి? రెండు ఒకటే అండి, రెండు ఒకటే. అక్కడ ఇత్త సంజయ్ పేరు పెట్టిన తర్వాత లోపం చేస్తాము, ఇక్కడ ఇది డైరెక్ట్ వచ్చి లోపం చేస్తుంది. ఇత్త అవసరం లేదు దీనికి. ఓకే, అందుకే అక్కడ లోపం అనే ఇక్కడ లుప్యత లోపిస్తుంది డైరెక్ట్ చెప్పేశాం. అది తస్య లోపాన్ని లోపం చేసేది. ఇత్తు సంజయ్ ఇత్తని పేరు పెట్టిన తర్వాత ఏదైనా సూత్రం వచ్చి అప్పుడు మాత్రమే లోపం చేసేస్తుంది. ఇది ఇక్కడ లుప్యత ఈ సూత్రం డైరెక్ట్ చెప్పేస్తుంది లోపం చేసేదాన్ని. లోపం అంటే ఏంటి? అదే తాత్పర్యం వస్తుంది, కనిపించకుండా చేసేదాని నుంచి. రెండు ఒకటే అండి, కాదు సందర్భం భిన్న భిన్నంగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏం మిగిలింది మనకు? లూ మాత్రం మిగిలింది. రాసుకోండి. ఇప్పుడు అనాది హల్లు లుప్యతే అంటే ఆది హల్లు మాత్రం మిగిల్చుకుని ఏదైతే ఆది లేదని తీసేయండి. తీసేస్తే ఏం మిగిలింది మనకు?
అభ్యాసంలో తీసేయాలండి. అప్పుడు ఏం లూ మిగిలింది. ఏం మిగిలింది? లూ పక్కన లూయి ఆ, లూ లూయి ఆ. అభ్యాసంలో మాత్రం చెప్పాడు. అభ్యాసం పక్కన ఏది ఉందో ఎట్లా ఉందో అలా దించుకుంటాం, ఎలాగ రాసుకుంటాం. అర్థమైందా ఇంతవరకు? సందేహం ఉంది ఏమన్నా? ఆది హల్లు మాత్రం ఉంచుకోమన్నాడు. ఏదైతే ఆది లేదో మొత్తం తీసేయని చెప్పాడు. తీసేసామా? అర్థమైందండి? ఎక్కడ తీసేసామండి? ఇక్కడ మనం ఇక్కడ పక్కన ఊ ఉంది కదా, ఊ తీసేసామా? ఊ ఎందుకు తీయలేదు? ఊ ఎందుకు తీయలేదు? ఆది హల్లు శిష్య సూత్రం స్పష్టంగా ఉంది. హలాది శేష శేష అని మిగులుతుంది. హల్ ఆది వర్ణం మిగులుతుంది. ఆది హల్లు శిష్యతే అంటే ఆది హల్లు వర్ణం మిగులుతుంది అని చెప్పాడు. స్పష్టం ఆది హల్లు వర్ణం మిగులుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆది హల్లు ఏదైతే లేదో అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి ఇక్కడ. మళ్ళీ ఊ ఎందుకు వెళ్ళిపోలేదండి? ఊ ఎందుకు వెళ్ళిపోలేదు? హల్ కాదు కదా మహోదయ, హల్ కాదు, అచ్చు. ఊ అచ్చా, మనకి అవన్నీ చెప్పలేదు కదా. హల్లు శిష్యత ఆది ఒకటి పెట్టుకోవాలి, మీరు అన్ని తీసేయాలి ఇంకా. అదే కదా. ఇక్కడ అనాది హల్లు లుప్యతే అన్నారు కదా మహోదయ. అనాది హల్లు లుప్యతే అంటే నెక్స్ట్ ఉన్నటువంటి యా పోతుంది కదా, అందుకనేసి ఇక్కడ ఊ ఎందుకు తీసేయలేదు అంటున్నాడు. ఊ ఎందుకు పోలేదు అంటున్నాడు. అచ్చు గురించి చెప్పలేదు ఇక్కడ. అచ్చు గురించి చెప్పలేదు. హల్లు మాత్రమే అంటున్నాడు. అదే హల్లు ఊ అనేది హల్లులు రాదు. అది దాని గురించి అందుకే ఎట్లా ఉంది అట్లే ఉంది. అది వీరికి హల్లు మాత్రమే చెప్పి ఆది హల్లు పెట్టుకో అని చెప్పాడు. అచ్చులు పెట్టుకోవాలని పెట్టుకో, దాని గురించి ఏం మాట్లాడలేదు. ఏదైతే హల్లు ఆదిలో లేదు అని తీసేయమన్నాడు. ఒక యా ఒకటే ఉంది, యా తీసేసాం. కొన్ని చోట్ల ఇది 2 ఉండొచ్చు, కొన్ని చోట్ల 3 ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. ఇదేమన్నా కానీ ఆది హల్లు మాత్రం ఉంచుతుంది. మిగిలిన ఆది హల్లు కానీ ఏది ఉన్నా కూడా అభ్యాసంలో తీసేస్తుంది. అందుకే ఓన్లీ యా ఒకటిదో యా తీసేసాం. అచ్చు విషయం ఏం చెప్పలేదు కాబట్టి అది హల్లులో కూడా రాదు కాబట్టి అది ఎలా ఉందో అలాగే ఉంది. కాబట్టి లూ అలా మిగిలింది. అస్తు ఉత్తమం. లూ లూయి ఆ ఇది స్థితి అండి మనకు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? హలాది శేష ఎల్లప్పుడు ఆదిలో ఉండే అభ్యాసంలో పనిచేస్తుంది. అభ్యాసంలో మాత్రమే ఆది హల్లుకు అది ఉంచుతుంది. ఆదిలో హల్లు ఏదైతే వాడిని తీసేస్తుంది. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. గుణో యంగ్ లుకోహు. గుణో యంగ్ లుకోహు. గుణో యంగ్ లుకోహు. 7వ అధ్యాయము 4వ పాదము 82వ సూత్రం అండి. 7:4:82. 7:4:82. 3వ భాగం చూడండి. 465వ పేజీ. 465వ పేజీ చూడండి. 465వ పేజీ. ఓకే అండి. గుణో యంగ్ లుకోహు. చూడండి, ఓపెన్ చేసేదా? 465 465 3వ భాగంలో గుణో యంగ్ లుకోహు. గుణ పదవి భాగం చూస్తున్నాను. గుణ ప్రథమ విభక్తి ఏకవచనం, యంగ్ లుకోహు సప్తమ విభక్తి ఏకవచనం. చూడండి, సప్తమ విభక్తి ఏకవచనం అంటే అది పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. పక్కనే ఉండాలి యంగ్ గాని లుక్ గాని ఉండాలంట. యంగ్ లుకోహు అంటే యంగ్ గాని లుక్ గాని. అస్తు. సమాసం యంగుచ్చా లుక్కుచ్చా యంగ్ లుకోహు 2 పదాలు ఉన్నాయి చెప్పాడు. సరే, మనకు ముఖ్యంగా అర్థం కావాలి. అర్థం చూద్దాం. అర్థం ఏం చెప్పాడు ఇక్కడ? ఎంత ఎంత క్లారిటీగా ఉందో. దీనికంటే ముందుది అంగంలో ఉంది కాబట్టి, అంగాధికారంలో ఉంది కాబట్టి ముందు అంగసంగు పేరు పెట్టుకోవాలి. ఈ స్థితిలో మనము అంగాధికారంలోంచి ప్రత్యయం తెచ్చుకుంటాం కాబట్టి అంగ యస్మాత్ ప్రత్యయ విధి స్థిరాది ప్రత్యయంగం తోటి అంగసంజ వస్తుందండి. ఓకేనా? అందుకే ఇక్కడ రాసుకోవాలి మనం. ఎందుకంటే చూడండి, ఇక్కడ అనువృత్తి ఇచ్చాడు, అభ్యాసస్య అంగస్య అని చెప్పి. కాబట్టి అంగాన్ని ఖచ్చితంగా పేరు పెట్టుకోవాలి. అస్తు పెట్టుకున్న తర్వాత యంగు లుకీచ పరత అభ్యాసస్య గుణోభవతి. ఏమవుతుంది? యంగు గాని యంగు లుక్ గాని అంటే యంగు ప్రత్యయం ఉండాలంట. ఏంటి, ఎక్కడైనా యంగుకు లుక్కు చేసేసాము అంటే కొన్ని చోట్ల యంగుకు లుక్కు చేసేస్తామండి. కొన్ని చోట్ల యంగు ఉంటుంది. ఇక్కడ మనకు ఉంది, యంగుకు లుక్కు చేయలేదు. మనం చేసామా అంటే యంగు లుక్ చేయాలంటే కనిపించకుండా చేయడం, అలా చేయలేదు మనం. యంగు ఉంది. ఓకే,
అస్తు ఇది 2 ఆప్షన్స్ ఇచ్చింది ఇక్కడ సూత్రం ఏమంట యంగ్ గాని యంగ్ లుక్ గాని అంటే ఎక్కడైతే యంగ్ లుక్ చేసామో ఆ రెండిట్లో ఏది పక్కన ఉన్నా కూడా అప్పుడు పరత అభ్యాసస్య అభ్యాసానికి షష్ఠి భక్తుడు అభ్యాసస్య అభ్యాసానికి గుణో భవతి అభ్యాసానికి గుణం అని వస్తుంది చెప్పింది మనకు అభ్యాసం పేరు పెట్టుకోకపోతే ఆ 2 చేసాం కదా రెండిట్లో ఏదానికి గుణం చేసుకోవాలి ఒక సందేహం వచ్చేసి ఇప్పుడు స్పష్టంగా అభ్యాసస్య చెప్పగానే అభ్యాసంలో మాత్రం చూసుకుంటాం ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టినో అభ్యాసంలో మాత్రం గుణం చేసుకుంటాం ఓకేనా ఈ సూత్రం స్పష్టమైందా యంగి లుకీచ పరత అభ్యాసస్య గుణో భవతి ఓకేనా ఇక యంగు లుక్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఎలా చేయొచ్చు సూత్రార్థము అనేన సూత్రేన యంగి పరత యంగు ఉంది కదా పక్కన ఉంది కాబట్టి ముందుకు పని చేసుకుంటాం ఏం పని అయింది ఇక్కడ గుణం చేసుకుని ఒక పని గుణం అయిందనమాట అందుకే యంగి పరత అభ్యాసస్య గుణో భవతి అభ్యాసం గుణం అవుతుంది ఇది దీని యొక్క అర్థం అని దీనికి వెంటనే ఇంకోటి కూడా ఇక్కడే పక్కనే ఉందండి ఏది హలాది శేష కూడా ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం 7/4 పేజీ 60వ సూత్రం ఇది ఒక 20 సూత్రాలు ముందుకు వచ్చేసేయండి ఏడు 4 60 సూత్రము జీ ఇది 454 పేజీ అండి కొన్ని ఒక 454 పేజీ ఒక 10 పేజీలు వెనక్కి తిప్పండి చాలు 5-6 పేజీలు 454 పేజీ హలాది శేష ఓపెన్ చేసామా ఒకసారి చూద్దాం ఇది కూడా చూడండి హలాది ప్రథమ భక్తి ఏకవచనం శేష ఇది ప్రథమ భక్తి ఏకవచనం సమాసం చూడండి హల్చ అసౌ ఆదిశ్చ హల్చ అసౌ ఆదిశ్చ దీన్ని విడగొట్టామంట హల్చ అసౌ ఆదిశ్చ దాన్ని ఏమంట హలాది కర్మధార తత్పురుష సమాసం అని చెప్పాడు ఇక్కడ ఓకే మనకు అర్థం ముఖ్యం అర్థం చేసుకోండి ఇదేమంటుంది చూడండి స్పష్టంగా అభ్యాసస్య చూడు ఒకవేళ అభ్యాసం పేరు పెట్టుకుంటే మనకి సూత్రం వచ్చేదా ఇది అభ్యాసంలో పనిచేస్తుంది కాబట్టి అభ్యాసం పేరు పెట్టుకుని ఖచ్చితంగా అనివార్యం అభ్యాసస్య ఆది హల్ శిష్యతే ఆది హల్ శిష్యతే అంటే ఆది హల్లు మాత్రమే మిగులుతుంది అర్థాత్ అనాది హల్ లుప్యతే ఏదైతే ఆదిలో లేదో అది లోపిస్తుంది అని చెప్పింది ఇది కూడా మనం చెప్పుకునే అర్థం ఇక్కడ కూడా అదే ఉంది ఓకే వస్తుంది ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటాను గుణో యంగులుకో రాసుకోండి అనేన సూత్రేన యంగ్ పరత అనేన సూత్ర గుణో యంగులుకోకి మీనింగ్ చెప్తున్నా అండి తాత్పర్యం అనేన సూత్రేన యంగ్ పరత యంగ్ పక్కన ఉంది కదా యంగ్ పరత అభ్యాసస్య గుణో భవతి అభ్యాసస్య కిం భవతి గుణో భవతి అభ్యాసస్య గుణో భవతి అభ్యాసం గుణం చేసుకోవన్నావు కానీ అభ్యాసం ఎక్కడ చేసుకోవాలి గుణము అభ్యాసం ఏంటి మనకి ఏం మిగిలింది అభ్యాసంలో ఇప్పుడు అభ్యాసంలో ఏముంది ఉంది మహోదయ ఆ అభ్యాసం గుణం చేసుకోవాలంట ఆ అభ్యాసం గుణం ఎక్కడ చేసుకుంటావు ఇల్లు లాకి చేసుకుంటావా లాలో ఉండే ఊకి చేసుకుంటావు ఏదానికి చేసుకోవాలి ఊకి చేసుకుంటాం ఊకి ఎందుకు చేసుకోవాలి లాకి ఎందుకు చేసుకోకూడదు ఒక అభ్యాసం చెప్పేవారు అభ్యాసంలో ఇల్లు ఉంది ఈ ఊ ఉంది అని గుణ గుణ వృద్ధి కదా మహోదయ ఇక్కులకు మాత్రమే గుణము గాని వృద్ధి గాని చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం చెప్పుకుని సూత్రం వస్తుందా ముందు చెప్పుకుని సూత్రం వస్తుంది ఇక చెప్తే గుణం ఎప్పుడు చేసుకుంటా అన్న వృద్ధి చేస్తా అని గుణం చేస్తా ఏ సూత్రం చెప్పినా ఆ ఎక్కువ గుణ వృద్ధి సూత్రం రెడీగా ఉంటుంది సిద్ధంగా ఉంటుంది నువ్వు ఎవరికి చేసుకుంటా అని ఇక్కులకు మాత్రమే చేసుకో అని మాట చెప్తూ ఉంటుంది వచ్చి ఇప్పుడు నా సందేహం ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకు సందేహం పూర్వపక్ష రకం చెప్పొచ్చు నువ్వు ఈకే లూలో ఉండే ఈకి ఎందుకండి లూలో ఉండే ఊ కాదా ఇంకెందుకు ఇల్లుకు చేసుకోవచ్చుదా అభ్యాసం చెప్పినా అంతే అభ్యాసం చేసుకోని చెప్పి అభ్యాసంలో మనకు నియమం లేదు కదా అంటే ఈ సూత్రంలో స్పష్టంగా లేదు కదా అభ్యాసం అంటే అభ్యాసం చేసుకోవాలి ఆ సందేహం నివృత్తి కోసం ముందే మహర్షి పాణిని ఈక గుణ వృద్ధి అని పరిభాష సూత్రాన్ని ఇక్కడ మనం తయారు చేశాడనమాట ఇది వచ్చి చెప్తున్నామంట ఇక ఇక్కులకు మాత్రమే ఇకో గుణ వృద్ధి వచ్చి ఇక్కులకు మాత్రమే గుణం చేసుకో అని చెప్తుంది అందుకే రాసుకొని గుణో భవతి అంటే తర్వాత ఇకో గుణ ఇది కిం నై గుణ కుట్ర భవతి క్షమ్యతాం గుణ కుట్ర భవతి అభ్యాసస్య గుణ కుట్ర భవతి ప్రశ్నవాచకంగా రాసుకుని అభ్యాసంలో అభ్యాసే గుణ కుట్ర భవతి
అభ్యాసే గుణ కుత్ర భవతి, అభ్యాసంలో గుణం ఎక్కడ అవుతుంది? ఒక అభ్యాసంలో గుణం చేసి ఎక్కడ అవుతుంది? అప్పుడు దాన్ని ఇకో గుణ వృద్ధి ఇది వస్తుందన్నమాట. ఇకో గుణ వృద్ధి అనే సూత్రేణ ఇక స్థానే గుణ భవతి అన్నాయండి. అనే ఇక స్థానే అంటే ఇక ప్రత్యయం ఈ వస్తుంది కదా, సారీ ఊ వస్తుంది కదా, ఈ ఊ రు లు 4 వర్ణాల్లో ఊ వర్ణం ఉంది కదా. అనే సూచన ఇక స్థానే గుణో భవతి అని చెప్పింది. ఇక్కులకు మాత్రం గుణం చేసుకో అని చెప్పింది. నేను డైరెక్ట్ రాపిచ్చేసాను అండి. అనే సూచన ఇక స్థానే గుణ భవతి అని చెప్పింది ఫస్ట్. అందుకే ఇక్కులకు మాత్రం చేసుకున్నాను. సరే ఇక్కులకు మాత్రం ఇక్కులకు మాత్రం చేసుకున్నాను. ఇక్కులు ఏముంది ఇక్కడ ఊ ఉంది, ఊకి మాత్రం చేసుకుంటాను. కానీ ఊకు చేసుకుని గుణం ఏం చేసుకోవాలి? గుణం చేసుకుని ఆ వర్ణాన్ని గుణం చేసుకుంటాం. గుణం అంటే ఏంటి? మళ్ళీ ప్రశ్న. గుణహైతికిం రాసుకోండి. గుణహైతికిం అప్పుడు వచ్చి చెప్తుంది అదేం గుణ, అదేం గుణ అనే సూచన ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని చెప్పింది. అంటే ఇక్కడ మనకు ఊకాస్థంలో ఆ ఏ ఓ 3 వర్ణాలు వచ్చాయి. 3 వర్ణాలు వచ్చి మనం ఏం తెచ్చుకోవాలి? మనకు ఉండేది ఉకారం ఒకటి, లూలో ఉండే ఊ ఒకటి. ఆ ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. 3 వర్ణాలు ఏం తీసుకోవాలి? 3కి గుణం అయిపోయారు. ఆ 3 వర్ణాలు ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం రాసుకోండి. స్థానేంతరతమః. మహోదయ ఒక్కసారి గుణ ఇతికి ప్రారంభం చెప్పరా ఒక్కసారి మహోదయ? గుణ ఇతికి అదేం గుణ. గుణ ఇతి గుణం అంటే ఏమిటి? సూత్రం వచ్చి గుణం చేస్తా అంటుంది కదా. ఏ సూత్రము? గుణో యంగు లుకోహు, అభ్యాసంలో నేను గుణం చేస్తాను అని చెప్పింది. గుణం అభ్యాసంలో గుణం ఎక్కడ చేసుకుంటామంటే ఎక్కువ గుణ వృద్ధి చెప్పింది. ఏం చెప్పింది? ఇక్కులకు మాత్రమే చేసుకో అని చెప్పింది. సరే ఇక్కులకు మాత్రం ఇక్కులు ఉండేది ఎక్కువ వర్ణం ఊ ఉంది కాబట్టి ఊగి చేసుకుంటాయి. కానీ ఉకార స్థానం గుణం ఏం చేయాలి నేను? గుణహైతికిం గుణం అంటే ఏమిటి ముందు? అప్పుడు వస్తుంది గుణహైతికిం. అప్పుడు రాసుకున్న అదేం గుణ, అదేం గుణ అనేన సూత్రేణ ఆ ఏ ఓ, ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ కొన్ని ఈ పాత సూత్రాలు చెప్పి ఒకసారి స్పీడ్గా వెళ్ళిపోతుంటా అండి. ఎక్కడ సందేహం ఉన్నా నిలబెట్టి అడగండి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం గుణ సంజ్ఞా భవతి. ఓకే, ఇప్పుడు మనకు 3 వర్ణాలు వచ్చాయి. అట్లా 3షు వర్ణేషు గుణ కిం భవతి? మళ్ళీ ప్రశ్న వేసుకోవాలంటే అత్ర 3షు వర్ణేషు గుణ కిం భవతి? 3 వర్ణాల గుణం ఏమొస్తుంది? 3షు వర్ణేషు ఉకార స్థానే గుణ కిం భవతి? రాయండి. 3షు వర్ణేషు ఉకార స్థానే గుణం ఏమొస్తుంది? 3 వర్ణాల గుణం ఏ వర్ణం ఏమొస్తుంది అంటే అప్పుడు స్థానేంతరతమః ఇది వచ్చి చెప్పినమాట. స్థానేంతరతమః 3 వర్ణాలు ఏం తెచ్చుకోవాలంటే ఇది వచ్చి చెప్పింది. స్థానేంతరతమః ఏం చెప్పింది? ఇది కూడా అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అంతరతమః ఆదేశః భవతి అని చెప్పింది. ఏం చెప్పింది? అంతరతమః ఆదేశః భవతి. అంతరతమః ఆదేశః భవతి అని చెప్పింది. అంతరతమః అంటే అంతరతమ అత్యంత సదృశతమః, అత్యంత సదృశంగా ఉండే వాళ్ళని తెచ్చిపెట్టుకో అని చెప్పింది. అప్పుడు సదృశ వర్ణం ఏమొస్తుంది? ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊ స్థానంలో ఆ అనేది కంఠస్థానము, ఏ అనేది కంఠతాలు, ఆ 2 కలవవు. సదృశంగా సమానంగా ఉండేది ఓ మాత్రమే. ఓ అనే ఊకి స్థానం అంటే ఉపపద్మాన్య ఓష్ట్యాహ, ఓదో ఓ దౌతౌ కంటి ఓష్ఠౌ. ఇక్కడ కంఠ ఓష్ట స్థానం ఉంది కాబట్టి ఓష్టం కలిసాయి కాబట్టి ఉకార స్థానంలో ఓనే వస్తుంది. ఉకార స్థానంలో ఓనే తీసుకుంటాం. అందుకే దీని కింద రాసుకోవాలంటే స్థానేంతరితం అన్యస్తున్న అంతరితం ఆదేశం భవతి అని చెప్పాం కదా. ఇక్కడ బ్రాకెట్ లో అత్ర అంతరితమః ఉకారస్య స్థానే ఓకారః ఏవ భవతి. అత్ర అంతరితమః ఉకారస్య స్థానే ఓకారః ఏవ భవతి. ఉకార స్థానంలో ఓకారం మాత్రమే వస్తుంది అది. ఓకే, అటు ఊకి ఓ చేసుకోవాలి కదా.
ఊకి ఓ చేసుకోవాలి, ఏదికి అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు చేయండి, అభ్యాసం ఓ చేయండి, ఆ పని చెప్పిన పని చేయాలి కదా, చేసే లో అయిపోయింది. అప్పుడు లో పక్కన లూయి ఆ, లో లూయి ఆ, మనకు రూపం వచ్చేసింది కదండి. యా అలా యా హలంతా కానీ పక్కన యా కలిసిపోతుంది, లో లూయా అయిపోయింది కదా, అయిపోయిందా? గుణం చేస్తానే అభ్యాసంలో లో అయిపోయింది, లూ ఎలా ఉందో అలా ఉంది, పక్కన ఆ ఉంది, మళ్ళీ కలిసిపోతుంది, లో లూయా అయిపోయింది కదా, అయిపోయింది. కానీ ఇది మళ్ళీ లో లూయా అని ఒక ధాతు కదా, యా అని యావత్కు మనం ముందు సనాద్యంత ధాతుని పేరు పెట్టుకున్నాం కదా. కాకపోతే అంటే ఆ ధాతువులోనే కొన్ని మార్పులు జరిగాయి, అది వేరే విషయం. కానీ ధాతువుల్లో జరిగాయి. ధాతు పక్కన ప్రతిని తెచ్చుకోవాలి, ధాతుని పేరు పెట్టినా ఖచ్చితంగా ధాతు పక్కన ప్రతిని తెచ్చుకోవాలి కదా మనం. కాబట్టి ప్రతిని రావడానికి ముందే కొన్ని పనులు జరిగాయి. ఏం జరిగినాయి? అభ్యాసం పేరు పెట్టుకున్నాము, దాంట్లో మళ్ళీ కొన్ని గుణం చేసుకున్నాము. ఈ రకంగా ధాతులో కొన్ని మార్పులు జరిగాయి అంతే. ఓకే, సరే అండి. ఇప్పుడు మనకు గుణం చేసాము, అభ్యాసం లో అయిపోయింది, లో లూయా అయిపోయింది. ఇదంతా ధాతు, ఇదంతా లో లూయా అని ఒక ధాతు. ఓకేనా? ఎట్లా? సనాద్యంత ధాతవహ తోటి మనం ముందే పెట్టుకున్నాం, చెప్పాను కదా. దాని లోపలే కొంచెం మార్పులు జరిగాయి, అది వేరే విషయం. కానీ ధాతువులో జరిగాయి కదా. సరే, అందుకే లోలు ఏ మొత్తం ధాతు. ధాతుని పేరు పెట్టుకొని ధాతుకు అధికారం ప్రతిని తెచ్చుకోవాలి ఇప్పుడు మనం. కాబట్టి ధాతోహు రాయండి దానికి ఎదురుగా. ధాతోహు ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. ఇప్పుడు వెళ్తుంది ధాతుకు అధికారం తెచ్చుకుంటాం, ప్రతిని తెచ్చుకుంటున్నాం. ధాతోహు ఇదం అధికార సూత్రం, ధాతోహు ఇదం అధికార సూత్రం. ఓకే, అక్కడ గుణో యంగు లుకోహు అనే సూత్రం తెచ్చుకోవడానికి ముందు మనం అంగ సంజ్ఞకు పేరు పెట్టుకోవచ్చు అండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని అంగ సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత అన్యసూత్రమే పూర్వ సంగ సంజ్ఞ భవతి. మళ్ళా అంగస్య ఇదం అధికార సూత్రం, అస్మి అధికారం చెప్పి ఇది రాయొచ్చు, ఇకో గుణో యంగు లుకోహు. ఓకేనా? అది మీకు గుర్తు పెట్టుకుని చాలు, పదవాళ్ళు రాయకుండా నెక్స్ట్ టైం రాసుకోండి. చూపిస్తున్నా అంగాధికారి సూత్రం వచ్చింది, ఖచ్చితంగా అంగాన్ని పేరు పెట్టుకొని రావాలి, ముందుకు రావాలి. అస్తు అండి. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముందంట రాసుకోండి. నంది గ్రహి పచాదిభ్యో, నంది అనేది ఒక గణం అండి, గ్రహాది గణం ఉంది, పచాది గణం, 3 గణాలు అంట. నంది గ్రహి పచాదిభ్యో, నంది గ్రహి పచాదిభ్యో, పచాదిభ్యో ల్యునిన్, ల్యునిన్ యచః, ల్యునిన్ యచః, ల్యునిన్ యచః చూసి రాసుకోండి, తప్పు రాసుకోవద్దండి, కుదుపు పెట్టాము కాబట్టి. పరిశిష్టంలో కూడా ఉంది, పరిశిష్టం చూసుకోండి. ల్యునిన్ యచః సూత్రంలో ఓపెన్ చేయండి, మనం కొత్త సూత్రం కదా, కొత్తగా వచ్చిన కదా, ఓపెన్ చేద్దాం. ఏది? 3వ అధ్యాయము 1వ పాదం 134 అంట. ఇదే 1వ భాగంలోనే 3:1 134, 3:1 134. జీ, పేజ్ నెంబర్ వచ్చేసి 339 అండి. 339, 339 ఓపెన్ చేయండి. ఇదేమంటుంది? ఒకవేళ సూత్రం రాసుకునే వాళ్ళు చూసి రాసుకోండి. నంది గ్రహి పచాదిభ్యో ల్యునిన్ యచః, ల్యునిన్ యచః, ఇది మనకు సూత్రం అండి. ఇది చూడండి సంధి, దీని పదవిభాగం ఎలా విడగొట్టా చూడండి. నంది గ్రహి పచాదిభ్యః, ఇది పంచవిభక్తి బహువచనం అంట. నంది గ్రహి పచాదిభ్య అనేది ప్రథమ విభక్తి బహువచనం. ఓకే, చూడు, సారీ ప్రథమ విభక్తి, పంచవిభక్తి బహువచనం. పంచవిభక్తి అనగా ఏంటి గుర్తుపెట్టుకోండి. పంచవిభక్తి సూత్రంలో ఉందంటే ఖచ్చితంగా పక్కన పని అవుతుంది అర్థం. ఓకే, నెక్స్ట్ ల్యునిన్ యచః, ల్యునిన్ యచ ప్రత్యయాలండి. ఇక్కడ మనకు 3 ఇచ్చాయండి, నంది గణము, గ్రహాది గణము, పచాది గణం. 3 గణాలకు 3 ప్రత్యయాలు ఇచ్చామన్నమాట. అంటే నంది గణంలో ఉండే ధాతులకు ల్యూ ప్రత్యయము, గ్రహాది గణంలో ఉండడానికి నిన్ ప్రత్యయము, తర్వాత పచాది గణంలో ఉండడానికి అచ్ ప్రత్యయం. అంటే 3 గణాలకు క్రమంగా 3 ప్రత్యయాలు విడివిడిగా ఇచ్చాడు దీంట్లో. ఓకే, సమాసం చూడండి. నందిశ్చ గ్రహిశ్చ పచచ, నంది గ్రహి పచ, మొత్తం కలిపితే నంది గ్రహి పచ అని చెప్పాడు.
ఆదయ ఏషాం తే నందిగ్రహి పచాదయ. అంటే నంద్యాది గణంలో, గ్రహాది గణంలో, పచాది గణంలో ఏవైతే మొట్టమొదటి ధాతువు ఉన్నదని ఈ పేరుతో తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదేముంటుంది, ఇప్పుడు అర్థం చూడండి, తెలిసిపోతుంది. డైరెక్ట్ గా అర్థం చూసుకోండి. నంద్యాదిభ్యో గ్రహాదిభ్య పచాదిభ్యశ్చ ధాతో యథాసంఖ్యం క్రమంగా, అంటే నంద్యాది గణం అనే ఒక గణం ఉంది, గ్రహాది అనేది ఒక గణం ఉంది, తర్వాత పచాది అనేది ఒక గణం. అందుకే 3 ధాతులు విడివిడి రాసాం. నంద్యాదిభ్య పంచవిభక్తి బహువచనం, గ్రహాదిభ్య పంచవిభక్తి బహువచనం, పచాదిభ్య పంచవిభక్తి బహువచనం. అంటే ఈ గణంలో ఏ ధాతులు వచ్చినా కూడా, అంటే 3 గణాల నుంచి ఏదో గణం నుంచి ఒక ధాతు వచ్చినా కూడా దాని పక్కన ఏమొస్తుందంట, ఇక 3 గణాలకు 3 ప్రత్యేక క్రమంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? పచాదిభ్య ధాతుభ్య యథాసంఖ్యం, అంటే క్రమంగా. ఏమిచ్చాడు? యు ప్రత్యయం ఇస్తా. అంటే యు ఎక్కడ వస్తుంది? నంద్యాది గణంలో ఉన్నటువంటి ధాతు వచ్చిననుకోండి, నంద్యాది గణంలో ఉన్న ధాతును ఉపయోగించామనుకుంటే అప్పుడు యు ప్రత్యయం వచ్చేస్తుంది యథాసంఖ్య క్రమంగా. రెండవది గ్రహాది గణం. గ్రహాది గణంలో ఉన్నటువంటి ధాతులు వచ్చాయనుకోండి అప్పుడు నిన్ని ప్రత్యయం వస్తుంది. ఏంటి? నిన్ని ప్రత్యయం వస్తుంది. ఇది ఒకవేళ పచాది గణంలో ఉండేటువంటి ధాతులు వచ్చాయనుకోండి అప్పుడు అచ్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? అచ్ ప్రత్యయం వస్తుంది. ఇవి మనకి ఎలా తెలుస్తాయి అంటే మనం పూర్తిగా గణపాఠం, ధాతుపాఠం కంఠస్థం చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మనకు అంత కంఠస్థం చేయలేము కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు ఏ ధాతు, పచాది గణంలో ఉండే ధాతు మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం అచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే 3వ స్థానంలో ఉంది కాబట్టి 3వ స్థానంలో దానికి 3వ స్థానంలో అచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి పచాది గణంలో ఉందని మనకు అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం అదే గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగానే మొత్తానికి 3 గణాల్లోంచి ఏ ధాతు వచ్చినా ఆ ధాతు పక్కలో క్రమంగా నంద్యాది గణంలో అయితే యు ప్రత్యయము, గ్రహాది గణంలో ఉండే ధాతు అయితే నిని ప్రత్యయము, ఒకవేళ పచాది గణంలో ఉండే ధాతు అయితే అచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. కాబట్టి రాసుకో అచ్ ప్రత్యయం. 3 ప్రత్యయాలు క్రమంగా ఉన్నాయి. రాసుకో. అనేన సూత్రేణ పచాదిభ్యో ధాతుభ్య. ఇది పచాది గణంలో ఉందిగా డైరెక్ట్ రాపించండి. నంద్యాది గణం రాపించలేదు, అదేవిధంగా గ్రహాది గణం రాపించలేదు. ఒకవేళ అక్కడ వస్తే అది రాసుకుందాం మనం. ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ రాసేస్తున్నాం. అనేన సూత్రేణ పచాదిభ్యో ధాతుభ్య అచ్ ప్రత్యయో భవతి. అచ్ ప్రత్యయో భవతి. ఇది పచాది గణంలో ఉంది కాబట్టి ఏ ధాతు? లూయి ధాతులు పచాది గణంలో ఉందంట కాబట్టి అచ్ ప్రత్యయం వచ్చింది. లోలుయ అనేది అండి. లోలుయ అనే ధాతు ఎక్కడ ఉంది? పచాది గణంలో ఉందంట. లోలుయ మొత్తం ధాతు ఎక్కడ ఉంది? పచాది గణంలో ఉంది. అందుకే అచ్ ప్రత్యయం వచ్చింది. అసలు అచ్చుకు ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? అచ్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పవు. అచ్చుకు ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? అప్పుడు ప్రత్యయ అనే సూత్రం వచ్చింది. అనేనా అచ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ప్రత్యయాన్ని పేరు పెట్టుకున్నాం. ఆ ప్రత్యయం ఎక్కడ కూర్చోవాలి? పరశ్చ. అనే సూచన ప్రత్యయ పరే భవతి. ప్రత్యయం పరంగా వస్తుంది, పక్కనే వస్తుంది. కాబట్టి ఇక్కడ లోలూయ అనే ధాతుకి పక్కన అచ్ ప్రత్యయం వచ్చిందండి. లోలూయ అనే మొత్తం ధాతు కదా, ఆ ధాతు పక్కన ఏమొచ్చింది? అచ్ ప్రత్యయం వచ్చింది. ఏ దాంతో వచ్చింది? నంది గ్రహి పచాదిభ్యో లినిన్ యచ. అందులో నంద్యాది గణం లేదు, గ్రహాది గణం లేదు, కానీ పచాది గణంలో ఈ ధాతు ఉంది కాబట్టి పచాది గణంలో ఉండే ధాతు పక్కలో అచ్ ప్రత్యయం తీసుకొచ్చాం ఈ సూత్రం ప్రకారంగా. అందుకే లోలూయ అచ్ వచ్చిందండి. లోలూయ అచ్ స్థితి ఇది. ఓకేనా? ఆ సూత్రం రాసుకుంటే మనకి ఆ పైన చూపించాలి కదా. నంది గ్రహి పచాదిభ్యో లింగ్ యచ్చ అని చెప్పి అనే సూత్రైన పచాదిభ్య ధాతుభ్య అచ్ ప్రత్యయో భవతి. ప్రత్యయం అంటే ప్రత్యయ, అచ్ అంటే ఏమిటి? ప్రత్యయ. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ. అవి కూడా రాశారు కాబట్టి పక్కన చేయండి. లోలూయ అచ్, లోలూయ అచ్ అని. ఇప్పుడు చూడండి, లోలూయ అచ్ తర్వాత ఇదేమంటుంది? లోలూయ అచ్ వచ్చిందండి. అచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. అచ్ ప్రత్యయానికి అనుబంధ లోపిస్తే ఎట్లా అవుతుంది అనుబంధ లోపం? హలంత్యం. హలంత్యంతో అంతిమ హల్లుల కంటే ఇదే రెడీగా ఉంటుందన్నమాట. అంతిమ హల్లుకి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే తర్వాత తస్య లోప అదర్శనం లోప వచ్చి లోపం చేస్తుంది. అదేం లేదు, ఉంటే 2, 3 ఉంటే ఒకేసారి ఎత్తుకపోతుంది, లోపం చేసేస్తుంది. ఒకటే ఉన్నప్పుడు ఒకటే తీసుకెళ్తుంది. తస్య లోప లోపం చేసే. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప వచ్చి చెప్పేస్తుంది. ఓకే, ఇప్పుడు లోపం చేయండి. లోలూయ అచ్
దానికి ఎదురుగా యంగ్ అచ్ ప్రత్యేసి అనుబంధలోపహ, అచ్ ప్రత్యేసి అనుబంధలోప డైరెక్ట్ రాసేయండి. తెలియకుండా బ్రాకెట్ లో రాసుకోండి. హలంత్యం ఉంది, హలంత్యం తస్సులోప దశలోప రాసుకోండి బ్రాకెట్ లో. అస్తు. ఇప్పుడు మనకి ఏంటి లో లూయ అచ్క చకాలంలో వెళ్ళిపోతే ఆ మిగిలింది లో లూయ ఆ. లో లూయ ఆ. ఇప్పుడు దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. యంగోచిచ, యంగోచిచ, యంగోచిచ. ఇది ఓపెన్ చేయండి. 2వ అధ్యాయం 4వ పాదము 74వ సూత్రం. 2, 4, 74. ఇది మొదటి భాగంలో ఉంది. 2, 4, 74. రెండు వందల 275 పేజ్. 275 పేజ్ అండి. 274 ఉంది చూడండి. 274 పక్కనే 274 పేజ్ ఓపెన్ అయిందా చూడండి. యంగోచిచ రాసుకోండి. దానికి విధంగా ఒకసారి అర్థం వినండి. ముందు పద విభాగం చూసుకోండి. యంగః షష్ఠీ విభక్తి ఏకవచనం, యంగః షష్ఠీ విభక్తి ఏకవచనం. తర్వాత అచి సప్తమి విభక్తి ఏకవచనం. షష్ఠీ విభక్తి అంటే ఏమవుతుందండి, దాని స్థానంలో పని చేసుకోవాలి. ఇప్పుడు యంగ షష్ఠీ విభక్తి ఉంది, అందుకే దాని స్థానంలో పని చేసుకుంటాం. అచి అంటే ఏమిటి, సప్తమి విభక్తి ఉంది, అది పక్కన ఉండాలి. అచి అనేది పక్కన ఉండాలి, యంగ అనేది దాని స్థానంలో ఏదో మార్పులు జరుగుతాయి. ఏం జరుగుతాయో చూద్దాం. ఇప్పుడు దీని అర్థం చూడండి. ఏమంటుంది, అచి ప్రత్యయే పరతః. అచి ప్రత్యయం పక్కన ఉందండి. అచి ప్రత్యయే పరతః ఉందా, ఉంది కదా. లో లూయ అచి తెచ్చుకున్నాం కదా, అచ్చు తెచ్చుకున్నాం. అచ్చుకి ఏం మిగిలింది, అచ్చుకి ఏం మిగిలిందండి, ఆ మిగిలింది. కానీ అచ్చుకు ఆ మిగిలిందిగా, అచ్చు లేదు కదా. ఇదేమంటుంది సూత్రము, అచి ప్రత్యయ పరత. యంగో చిచ్చాలు అచ్చి స్పష్టంగా ఉంది. అచి ప్రత్యయ పరత అంటుంది. ఇక్కడ అచ్చు లేదు కదా, అనుమతి లోపం చేసి మనం. అచ్చు లేదు కదా, కేవలం ఆ ఉంది. అకారం అచ్చు అచ్చు ఉండాలన్నమాట. అచ్చు అనేది ఉండాలి. అచ్చు అంటే ఇక్కడ ఆ ఈ ఊళ్ళో అచ్చులు కాదు, అచ్చు ప్రత్యయం అని అర్థం చేసుకోవాలి. అచ్చులో చకాలం వెళ్ళిపోయి అచ్చు ప్రత్యయం లేదు కదా, ఇక్కడ ఆ మిగిలింది. తీసుకోవచ్చా, తీసుకుంటాం. అచ్చి ప్రత్యయ పరత అంటుంది. అచ్చి లేదు కదా, ఆ ప్రత్యయం పక్కన ఉంది ఇక్కడ. తీసుకోవచ్చు, ఎందుకంటే చకారం ఎంత అయిపోయినా కానీ దాని యొక్క లేకపోయినా భావించాలి అనే అర్థంలో ఏదో సూత్రం ఉంది. దానికి ఏదో చెప్తా ఉంటాను నేను. ఒక అవయవం కట్టేంత మాత్రాన అది ప్రత్యయం కాకుండా, కుక్క తోక కట్టేంత మాత్రం కుక్క కాకుండా పోదు. విధంగా ఒక ప్రత్యయానికి ఒక అవయవం కట్టేంత మాత్రాన అది ప్రత్యయం కాకుండా పోదు. ప్రత్యయమే, అది అచ్చు ప్రత్యయమే. అచ్చు ప్రత్యయం కింద భావిస్తాం. ఓకేనా. అందుకే ఆ అచ్చి ప్రత్యయం పక్కన ఉంటే, ఇది పరిభాష అండి నేను చెప్పేది. ఇది మామూలుగా చెప్పడం, లౌకికంగా చెప్పడం లేదు. నీకు శాస్త్రీయ ముందుకు వెళ్ళిన తర్వాత వార్తికం వస్తుందన్నమాట. ఉదాహరణ ఎగ్జాంపుల్స్ మహర్షి పాణి చూపించామట, ఇంకా వేరే సందర్భాలు చూపించాడు. అస్తు. అచి ప్రత్యయ పరత. అచి ప్రత్యయం పక్కన ఉంది కదా, లో లూయ అచ్. అచ్ కామి అది పక్కన ఉంటే ఉంది, పక్కన ఉంది. అప్పుడు పరత. యంగః, యంగుంద ముందు. అచి ప్రత్యయం పక్కన దానికంటే ముందు ఉండేది ఎవరు, యంగే కదా. లో లూయ అంతిమక్షరం ఏంటి, లో లూయ యా. యంగ ప్రత్యయం యొక్క యకారమే కదా, దాని ముందే ఉంది యా. యంగ అంటే యంగ ప్రత్యయానికి బహుళం లుక్ భవతి. బహుళం అంటే ఒకసారి అవుతుంది, ఒకసారి కాదు, ఒకసారి మన ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. లుక్ ఎలా ఎక్కడ ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు. మొత్తానికి ఇదేం చెప్పింది, అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న యంగ్ ప్రత్యయానికి, దానికి యంగుకి లుక్ చేస్తా. యంగు ప్రత్యయం ఆ దాత ఏం చెప్పలేదు, యంగుకి లుక్ చేసిస్తా అని చెప్పింది. ఏంది, అచి ప్రత్యయ పరతః యంగః లుక్ భవతి. ఓకేనా. బహుళ గ్రహణాత్ అనచపి భవతి. కొన్ని చోట్ల ఇది అచ్చు ప్రత్యయం ఉండాలని అనివార్యం కాదు, ఉండాలని చెప్పింది. ఒక లేకపోయినప్పుడు ఒక్కోసారి అప్పుడు చేసేస్తుందంట. అనచపి లుక్ భవతి. ఓకే, ఒక్కోసారి లేనప్పుడు కూడా లుక్ చేసేస్తా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడ, భయం లేదు కాబట్టి లుక్ చేయాలి కదా. ఏం చేయాలి, ముందుండే యంగకి లుక్ చేయాలి. ఓకే, చేసేయండి. మళ్ళీ ముందు దీని అర్థం రాసుకోండి. యంగోచిచ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రత్యయే పరతః,
प्रत्यय परतः अनेन सूत्रेण प्रत्यये परतः यङ्गः लुक् भवति, यङ्गः लुक् भवति, यङ्गः लुक् भवति। ఓకే అండి, లుక్ ఇది కిం రాసుకోండి. ఎంగుకు లుక్ చేస్తా అంటే లుక్ అంటే ఏం చేయాలి? నేను అచ్చు ప్రత్యయం అంటే ముందు ఎంగుకు లుక్ చేయమని చెప్పాం. అచ్చి ఇతి కిం, లుంగ్ ఇతి కిం రాసుకోండి. లుంగ్ ఇతి కిం, లుంగ్ ఇతి కిం రాసుకునే ముందు చెప్పిన కదా ప్రత్యయస్య లుక్స్లు లుపహ. ఇది చెప్తున్నమాట. లోపం అంటే ఏమిటంటే అదర్శన లోపహ ఏ విధంగా అయితే వస్తుందో అది లుక్ అనగా నీ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తున్నమాట. లుక్ అంటే ఏం లేదు, ప్రత్యయస్య ప్రత్యయానికి ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య నువ్వు ఏ ప్రత్యేకత అయితే అదర్శనం చేస్తున్నావు దాన్ని లుక్ అంటాము అని చెప్పింది. ఓకేదా? అనే సూత్రేనా సూత్ర ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ఇది సూత్రము. దీని మీనింగ్ వచ్చేసి అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంటే ప్రత్యయానికి ఆదర్శం చేయాలి లుక్ కావాలి. ఇక్కడ ఏ ప్రత్యయం ఆదర్శం చేస్తున్నాము? యంగ్ ప్రత్యయం. యంగ్ అని ముందు మొదట్లో ప్రత్యయం కదా, అది స్టార్టింగ్ లో. ఇప్పుడు ధాతువులో ఉంది, అది వేరే విషయం. ముందు ప్రత్యయమైనా ఇది. అందుకే యంగ లుక్ భవతి, యంగుకి లుక్ చేసే అంటుంది. ఏది అచ్చు ప్రత్యయం పక్కన ఉంటాయి. అచ్చు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందు యంగుకి లుక్ చేసేస్తున్నాం. ఓకేనా? యంగుకి లుక్ చేసి యంగ్ లుక్ చేస్తే ఏమి వెళ్తుంది? యంగ్ అంటే పూర్తి యా వచ్చిందో మొత్తం వెళ్ళిపోయింది. లుక్ అంటే కనిపించుకొని చేయాలి. ఎవరు చెప్పారు కనిపించుకొని చేయమని చెప్పి? ప్రత్యయస్య లుక్సలు లుపహ అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఆ విధంగా రాసుకోండి దానికి. ఠీక్. అదర్శనం చేసిన తర్వాత చూపించండి ఏమొస్తుంది? లో లు, లో లు, లో లు. యంగ్ కా యా వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పక్కన ఆ ఉంది, పక్కన ఆ ఉంది. లో లు ఆ అంటే యంగ్ కా యా మొత్తం పూర్తి వెళ్ళిపోయిందండి. ఓకే, లో లు ఆ అంటే యా తీసేసాం. ఎవరితో? యంగ్ వచ్చి తీసేసి యంగ్ ప్రత్యయానికి అచ్చు పక్కన ఉంటే దాన్ని లుక్ చేసేస్తానంటే లుక్ చేసా అంటే కనిపించకుండా చేసేసింది. అప్పుడు ఏమి? లో లు ఆ మిగిలింది. ఏమైంది? లో లు ఆ. ఇప్పుడు దానికి మళ్ళీ యస్మాత్ ప్రత్యయ, దానికి ఎదురు యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అంగాధికారానికి వెళ్ళాలి. అందుకే పెట్టుకుంటాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఓకే అండి, ఇదేముంటుంది? అనన్య సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః పూర్వస్య కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. అంగం అని పిలుస్తుంది. ప్రత్యయ పరతః పూర్వస్య కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. అంగం ఇప్పుడు పెట్టగానే అంగస్య రాయండి. అంగస్య ఇదం అధికార సూత్రం. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే సార్వధాతుక ఆర్ధధాతుకయో. అక్కడ అంగ సంజ్ఞ ఎందుకు వచ్చింది? లో లు అనే దానికి అంగం ఇచ్చింది. ఎందుకంటే అచ్చు ప్రత్యయం పక్కన ఉంది కదా, అచ్చు ప్రత్యయం ఆ అనే పక్కన ఉంది. ప్రత్యయ పరత పూర్వ సంగ సంజ్ఞ భవతి అంటుంది. అందుకే ప్రత్యయం ఆ అనే పక్కన ఉంటే ముందు లో లు అనేది అంగం అయిపోయింది. ఏంటి? లో లు అనేది మొత్తం అంగం అయిపోయింది. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే కిం భవతి రాసుకోండి. అస్మిన్ అధికారే సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో.
ఇక్కడ బాగా గమనించండి. మనకి ఇక్కడ ఈ సూత్ర నా ధాతు లోప ఆర్ధ ధాతుకు అనేది ఇక్కడ ఎలా ఉపయోగించాలి గమనించాలి. మనకి ముఖ్యమైన అంశం ఇది. ఇది ఎలా వచ్చింది, ఏ రకంగా ఈ సూత్రం పనిచేసింది. ధాతు లోప ఆర్ధ ఏం చెప్తున్నారండి, సార్వధాతుక సార్వధాతుక ఆర్ధ ధాతుకయో రాయండి. సార్వధాతుక ఆర్ధ ధాతుకయో. ఇది ఓపెన్ చేయండి ఒకసారి. 7384 7384 7384 7384. చూడండి, ఇంతమందికి వచ్చింది మనకు సార్వధాతు కాదు. 7384 8 418 418 పేజీ అండి. 418 7వ అధ్యాయము 3వ పాదము 84వ సూత్రం ఏమంటుంది. ముందు ఒకసారి పద విభాగం చూడండి. విభక్తి గమనించండి. సార్వధాతుక ఆర్ధ ధాతుకయో అనేది ఏ విభక్తిలో ఉంది, ఏ విభక్తిలో ఉంది? సప్తమి విభక్తి ద్వివచనం అంట. సప్తమి విభక్తి ద్వివచనం అంటే పక్కన ఉండాలంట. అంటే సార్వధాతుకాన్ని పేరు పెట్టినది పక్కన ఉండాలి, ఆర్ధ ధాతుకాన్ని పేరు పెట్టినది పక్కన ఉండాలి. పక్కన ఉంటే ముందు పని అవుతుంది అన్నమాట. ఓకే, చూద్దాం ఇక్కడ ఏముంది. దీని అర్థం చూడండి. సార్వధాతుకే ఆర్ధ ధాతుకే. చా అంటే ఏం తెలుసు మనం చెప్పుకునేది వాక్య నిర్మాణంలో. చా అంటే ఇంకా అని. సార్వధాతుకము కానీ ఆర్ధ ధాతుకం కానీ. సార్వధాతుకే సప్తమి భక్తి పెట్టారు పదం కూడా. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా లేదా ఆర్ధ ధాతుకే చ ప్రత్యయ పరత ఏదో ఒకటి ఉండాలి. సార్వధాతుకం కానీ ఆర్ధ ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య ఏ అంగస్య ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఏ అంగానికట ఇగంతస్య అంగ ఎక్కువ ఉండేవాటి అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. రాసుకుంది, అర్థం రాసుకుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా లేదా ఆర్ధాతుక ప్రత్యయం పక్కన అంగానికి. ఏ అంగానికి? ఒక అంగం ఉంటే సరిపోతుంది, అంగంలో ఎక్కువ ఉండాలంట. ఇగంత అంగానికి మాత్రమే గుణం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? ఇగంతస్య అంగస్య గుణో భవతి రాసుకుంది. అనేన సూత్రేణ ఆర్ధ ధాతుకే చ ప్రత్యయ పరతః. అనేన సూత్రేణ ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః ఇగంతస్య అంగస్య గుణో భవతి. కిం భవతి? ఇగంతస్య అంగస్య గుణో భవతి. కిం భవతి? ఇగంతస్య అంగస్య గుణో భవతి. వినిపిస్తుందండి అందరికి? హరి ఓం. మహోదయ వినిపిస్తోందండి. ఇగంతస్య అంగస్య గుణో భవతి. మరలా చెప్తారా స్వామి? అనేన సూత్రేణ ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః ఆర్ధ ధాతుకే ప్రత్యయే పరతః ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇగంతస్య ఇగంతస్య ఇక్కు అంతిమంలో ఉండేదానికి మాత్రమే గుణం వస్తుందంట. ఇది వచ్చి గుణం చేస్తా ఉంటుంది. ఓకేనా? ఎవరికి? ఇగంతంగానికి. ఇక్కడ గుణం ముందు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఆర్ధాతుకు ఎక్కడ ఉంది? ఇక్కడ మన దగ్గర లో లు ఆ ఉందండి. లో లు అనే ధాతు ఆ అనే ప్రత్యయం. ఎందుకు? అచ్చు ప్రత్యయం వచ్చింది కాబట్టి. ఆ ప్రత్యయం పక్క ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాను. సరే, బాగానే ఉంది. లో లు అనే అంగము, అచ్చు ప్రత్యయం ఆ ప్రత్యయము. అచ్చు ప్రత్యయంకి ఇక్కడ సార్ధాతుకం కానీ ఆర్ధాతుకం పక్కన ఉంటే అని చెప్పాం. ఇక్కడ సార్ధాతుకం ఎక్కడ ఉందండి? ప్రత్యయం ఉంది కదా, సార్ధాతుకం లేదు కదా, ఆర్ధాతుకం లేదు కదా. ఆర్ధధాతుకం ఉంది. ఆర్ధాతుకం ఇక్కడ ఉందండి. ఇక్కడ ఆర్ధాతుకం ఏది పేరు పెట్టారు? ఇక్కడ ఆర్ధాతుకం అని. ఇది ఏమంటుంది? సార్ధాతుకం కానీ ఆర్ధాతుకం కానీ పక్కన ఉంటే ఉంటుంది. ఇక్కడ ఏముంది? సార్ధాతుకం ఉంటే ఆర్ధాతుకం ఏం లేదు కదా, మనకి ఏం పేరు పెట్టుకోలేదు కదా. పెట్టాం ఏదన్నా అచ్చు ప్రత్యయం అది. జీ గురుజీ, ఇప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చేసి ఆర్ధధాతుకే అని పెడుతుంది మహోదయ. పేరు పెట్టేది కాదండి. దగ్గరికి వస్తున్నాను. సార్ధాతుకం తింగులు కాని దానికి తింగు సిత్ తింగులకు శిత్తులకు సార్ధాతుకం పేరు. ఇక్కడ తింగు ఉందా? ఏమన్నా తిప్ తస్ది తెచ్చుకున్నావా? 18 బెత్తలు తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదు. ఎక్కడున్నాయి? 18 బెత్తలు లేవు కదా. శిత్తు ప్రత్యయం ఉందా? శిత్తు ప్రత్యయం కూడా కాదు. ఈ చిత్తు ప్రత్యయం. చిత్తు
అచ్చులో చకాయి తీసేసాం కదా, చిత్తు ప్రత్యయం ఉంది కాబట్టి దీనికి సార్వధాతుకం పేరు రాదు. అంటే తింగులకు శుద్ధులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్ధధాతుకం శేష అని వచ్చేసి మొత్తానికి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది. ఓన్లీ ఆ పచ్చది ప్రత్యయాలను శుద్ధ ప్రత్యయం వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా మొత్తం ఎక్కడైనా కానీ అవన్నీ ఆర్ధధాతుకాలే. ఇక అచ్చు ప్రత్యయం కూడా ఆర్ధధాతుకం శేష ప్రకారం రాసుకోవాలి మా పద్ధతి ప్రకారం. అంటే ఇక్కడ ఆర్ధధాతుకం శేష వచ్చేసి అచ్చు ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెడుతుంది. ఎందుకు? ఈ తింగుల్లో కానీ శుద్ధుల్లో కానీ లేదు కాబట్టి ఆర్ధధాతుకం శేష నియమం ప్రకారంగా దీనికి ఆర్ధధాతు సంధ్య ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. ఆర్ధధాతుక ప్రత్యయ పరత ఆర్ధధాతుక అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య గుణో భవతి. ఎటువంటి అంగానికి? అంగస్య ఇగంతస్య అంగస్య గుణో భవతి అని చెప్పింది. ఇగంతస్య అంగస్య గుణో భవతి అని చెప్పింది. ఓకేనా? ఒకవేళ ఇక అంగం అని చెప్తేనా సమస్య వచ్చేది మనకు. లోలు అని ఉంటుంది. లోలులో ఎవరికి గుణం చేసుకుంటావు? ఇల్లు చేసుకుంటావా? లోలు ఉండే ఒకారం చేసుకుందామా, లేదంటే లకారానికి, లేదా లకారం ఉండే ఉకారానికి, ఏ దానికి చేసుకోవాలి? అంగానికి గుణం అవుతుందని చెప్పాం అనుకోండి సమస్య వచ్చేది. అందుకే ఇగంతస్య అని చెప్పాం. ఇక్కు అనేది అంతిమంలో ఉండాలి. అంటే ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణం అంతిమంలో ఉండాలి. ఇగంతస్య ఇక్కుందా? ఈ ఊ రు లు వీటిని ఇక్కులు అంటాం. ఆ 4 వర్ణాలు చదివిన ఒక వర్ణం అంతిమంలో ఉండాలి. ఉందే ఇక్కడ లోలు. లోలులో ఊ అంతిమంలో ఉంది కదా, ఊ అని ఇక్కులు వస్తుంది కదా. కాబట్టి ఇగంతం అంగం కూడా అది ఆ అంగంలో ఎక్కువ కూడా ఉంది. ఆ ఎక్కువ ఎక్కడ ఉంది? మధ్యలో లేదు, ఆదిలో లేదు. ఎక్కడ అంతిమంలో ఉంది. అంతిమంలో కావాల్సి మనకు. ఒకవేళ ఎక్కువ ఉంది ఆదిలో కానీ మధ్యలో కానీ ఉంటే పని అయ్యేది కాదు. అది ఎక్కడ ఉండాలి? ఎక్కువ ఉంటే ఈ ఊ రు లు ఈ 4 వర్ణాల నుంచి అంతిమంలోనే ఉండాలి. ఉంది కదా అంతిమంలో. లో లు అనేది అంగము. ఆ అంగానికి అంతిమంలో ఎక్కువ ప్రత్యయం అంతిమంలో ఉంది. అలాంటి ఇగంత అంగానికి ఈ ఆర్ధాతుక అచ్చ అనేది ఆర్ధాతుక ప్రత్యయం కాబట్టి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే గుణం చేస్తుంది. గురించి ఆ ఉంది కదా, ఆ ఉంది కదా, లోలు ఆ ఉంది కదా. క్షమిత మహోదయ. మరి చెప్పండి జీ. ఏదో అడుగుతున్నారు కృష్ణవేణి గారు. లేదండి, మ్యూట్ చేస్తారా అని అడుగుతున్నాను. జీ చెప్పండి, ఏదో అడుగుతున్నారండి. గురుజీ లోలు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. లోలు ఆ ఉంది కదా, మరి అప్పుడు ఉకారం అవ్వదు కదా, ఆఖరిని అచ్చు ఉంది కదా. అంటే అచ్చు అది పక్కన ఉండాలి. పక్కన ఉంటే ముందుకు పని జరుగుతుంది ఇక్కడ మనకు. అది దాన్ని చూసుకోవాలి. లోలు ప్లస్ ఆ అని రాయాలా? లోలు ప్లస్ ఆ పక్కన పెట్టుకున్నది. అది దానికి ఆధారిత పేరు వచ్చింది. ఎందుకంటే తింగు కాదు, సిత్తు కాదు. తింగు కానిది, సిత్తు కానీ దాని ఆధారిత పేరు. అలాంటి ఆధారం పక్కన ఉంది కాబట్టి గుణం ముందుకు గుణం అవుతుందన్నమాట. అది లేకపోతే కాదు, అసలు పక్కన ఉండాలి. అది పక్కన సపోర్ట్ గా ఉంటేనే ముందు లోలు ఉండే అంగానికి ఇగంత అంగానికి గుణం అవుతుంది. ఎందుకంటే అంగం అదే. ఆ ప్రత్యేక పక్కన ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాం. ఆ అంతిమ అక్షరం ఆ తీసుకోకూడదు. పక్కన ఉంటే ముందు దానికి అంగం అని చెప్పాం. ఆ అంగంలో చూసుకోవాలి. అంగానికి అంతిమంలో ఉండాలి. అంగానికి అంతిమంలో అర్థమైంది. ఓకే, అందుకే దానికి గుణం అవుతుంది చెప్పింది. ఓకేనా? గుణం ప్రాప్తమేమి? ఉకారానికి ప్రాప్తమవుతుంది గుణం. ఎందుకు? అది గుణం ఎలా వచ్చింది? ఆర్ధాతుక ప్రత్యయం. అంటే ఆర్ధాతుక ప్రత్యయానికి అచ్చు ప్రత్యయం నిమిత్తం చేసుకో. అది పక్కన ఉంది కాబట్టి అంగానికి ఇగంతం గుణం అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. నా ధాతులోప ఆర్ధధాతుకే. ఇదేమంటుందండి? నా ధాతులోప ఆర్ధధాతుకే. నువ్వు యస్మిన్ ఆర్ధధాతుకే పరతః ధాతోర్ అవయవ వినిపించడం లేదు మహాశయ. ఏంటండి? వినిపించడం లేదు మీ వాయిస్. ముందు సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రానికి మనం ఏం రాపించాము? ఆర్ధధాతుక ప్రత్యయే పరతః ఇగంతస్య అంగస్య గుణో ప్రాప్తః అని భవతి స్థానంలో ప్రాప్తః పెట్టండి. ప్రాప్తమైంది. ఓకే, గుణో ప్రాప్తః. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు రాయండి. నా ధాతులోప ఆర్ధధాతుకే సూత్రం రాయండి.
అది వచ్చి గుణం చేస్తా ఉంటుంది. ఎందుకంటే కంజెషన్ మొత్తం కనిపించాయి కదా, ఇగంత అంగం కూడా ఉంది, ఆర్ధాత్మక ప్రత్యయం కూడా ఉంది, అది పక్కన ఉంటే గుణం చేస్తా ఉంటుంది వచ్చి. ఓకేనా? ఓకే, రాసుకోండి. అందుకే ఇది వచ్చింది మళ్ళా, అది గుణం చేస్తా అంటే ఇది సూత్రం వచ్చింది అంటే. ఏ సూత్రము? నా ధాతు లోప ఆర్ధ ధాతుకే. ఓకేనా? ఇది దీని ఒకసారి అర్థం చెప్తాను, దీన్ని ఇక్కడ ఏ రకంగా వినియోగించమని అది చూసుకోండి ఒకసారి. ఇదేమైందండి? యస్మిన్, దీని అర్థం రాసుకోండి, మీరు చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రాసుకో. యస్మిన్ ఆర్ధ ధాతుకే అనేన సూత్రేణ, యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః, యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః ధాతోర్ అవయవస్య లోపః భవతి. ఏమంట? యస్మిన్ ఆర్ధ ధాతుకే, ఏ ఆర్ధ ధాతుకం పక్కన ఉంటే నువ్వు ధాతోర్ అవయవస్య, ధాతు అవయవానికి లోపం చేశావో, ధాతోర్ అవయవస్య, ధాతు యొక్క అవయవానికి లోపం చేశావో. ఓకే? యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః ధాతోర్ అవయవస్య లోపో భవతి కామ దాంట్లోనే తస్మిన్నేవ రాయండి. తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః, తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః, తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః, తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః ఏ గుణవృద్ధి ప్రాప్నుతః, ఏదైనా గుణంగా వృద్ధిగా వస్తే ఏ గుణః ప్రాప్తః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, గుణంగా వృద్ధిగా వస్తే అవి కావని చెప్పింది. ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః. ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే కిం భవతి? తే నా భవతః. ఓకే అండి. మహోదయ ఒకసారి యస్మిన్ ఆర్ధ ధాతు పరతః ఒకసారి చెప్పరా మహోదయ? యస్మిన్ ఆర్ధ ధాతుకే, కే పూర్తి పెట్టారు సప్తమి భక్తి. యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః ధాతోర్ అవయవస్య లోపో భవతి. తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః, మళ్ళీ తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే పరతః ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, ఏవైతే గుణము వృద్ధి వస్తాయో తే నా భవత, అవి కావు అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి ఒకసారి ఎలా అని. ముందు యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః ధాతోర్ అవయవస్య లోపో భవతి, ఇది ఒక వాక్యం చూద్దాం. ఏ ఆర్ధ ధాతుకం పక్కన ఉంటే ధాతు యొక్క అవయవానికి లోపం చేశామండి. ఇక్కడ ఏమన్నా ధాతులో ఉండే ఒక అవయవానికి లోపం చేసామేమన్నా మనం? ఏం చేశామండి? యంగో చిచ ఏమంటుంది? అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ధాతులు ఉండే అవయవం, ఇది లోలు అంగం కదా, అక్కడ యంగ ప్రత్యయానికి లోపం చేసి యంగ ధాతుకు లోపం చేసామా? యంగ ధాతువే కదా, యంగ ధాతు సనాద్యంత ధాతు వచ్చి ధాతుని పేరు పెట్టింది. ఇప్పుడు అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే యంగో అచ్చు ఎక్కడి నుంచి వచ్చింది మనకు? నంది గ్రహి పచాదిభ్య యుడిన్ యచతో అచ్చు తెచ్చుకున్నాం కదా, దానికి ఆర్ధాతుకం, అది ఆర్ధధాతుకం అనమాట. ఆ ఆర్ధధాతుకం పక్కన ఉంది కాబట్టి యంగో చిచ్చ అచ్చి ఉంది ఇక్కడ. అచ్చు పక్కన ఉంటే ధాతు యొక్క అవయవానికి లోపం చేశాం, అంటే ధాతు యొక్క అవయవాన్ని లోపించడానికి అచ్చని నిమిత్తంగా ఉంది అనమాట. అది పక్కన ఉంది కాబట్టి ధాతు యొక్క అవయవం లోపం అయిపోయింది. ధాతు యొక్క అవయవం ఏంటి? ఇక్కడ లో లూయాలో యా అనేది ధాతు యొక్క అవయవం, యకారం అనేది ధాతు యొక్క అవయవం. ఆ అవయవానికి లోపం చేశాం. యోగి పక్కన ఉంటే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే లోపం చేశాం. ఇప్పుడేమవుతుంది? మన సారధాతుకు ఆర్ధాతుకి యోహో మా తస్మిన్నేవ ఆర్ధాతుకే, మళ్ళీ అదే ఆర్ధాతుకాన్ని అంటే అదే అచ్చు ప్రత్యయాన్ని మళ్ళీ నిమిత్తం చేసుకొని అదే ధాతుకు మనం గుణం చేస్తా అంటున్నాం. ముందు ఒక పని చేసేసావు, ఏం చేసావు? ధాతు యొక్క అవయవానికి లోపం చేసావు. మళ్ళీ అదే పక్కన ఉంటే మళ్ళీ అదే ధాతులు మనం గుణం చేస్తా అంటున్నాం.
కాబట్టి అలా నువ్వు ఒకసారి నిమిత్తం చేసుకుని గుణం లోపం చేసేసావు, మళ్ళీ దాన్ని నిమిత్తం అదే ఆర్ధాతుకు పక్కన నిమిత్తం చేసుకొని నేను గుణం చేస్తానంటే అవి కాదు, అది చేయనివ్వను అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. క్లారిటీ వచ్చేసింది ఇక్కడ మన సూత్రానికి ఎలా వినియోగించబడిందో. మన సూత్రం అదే కదా నదాతులో. అదే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ముందు ధాతు యొక్క అవయవం ఎంగికి లుక్ చేసేసాం, ఎంగోచి వచ్చి. మళ్ళీ అదే అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే అదే ధాతులో సార్వధాతుక ఆర్ధధాతుక వచ్చేసి ఆర్ధధాతుకం పక్కన పెట్టుకొని ధాతులో ఉండే ఇగంతాంగానికి గుణం చేస్తా ఉంటుంది, అదే ధాతు. అవి కావు. ఏదైనా ఒకసారి పని జరగాలి, మళ్ళీ మళ్ళీ చేయనీకి లేదు. కాబట్టి వేరే నిమిత్తం తీసుకో, మళ్ళీ అదే ఆర్ధధాతుక నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటే ముఖ్యం గుణము వృద్ధి. గుణం చేస్తా అంటే వృద్ధి చేస్తా అంటే అవి కావు. గుణ విషయంలో గుణం వృద్ధి విషయంలో మిగతా కానీ చేసుకో, దాన్ని నిమిత్తం చేసుకుని వేరే పనులు చేసుకో. కానీ గుణం కానీ వృద్ధి కానీ చేస్తే అక్కడ చేయనివ్వను అని చెప్పి ఇది నిలబెట్టేస్తుంది. అందుకే ఈ సూత్రం ప్రకారంగా గుణం కాలేదు. ఓకేనా? ఒకే గుణం అయితే ఏమొస్తుందండి మనకు, లూలో ఊకి గుణం అయితే లో, మళ్ళీ గుణం ఊకి గుణం ఓ అవుతుంది, లో అయిపోతుంది. మళ్ళీ అప్పుడు అనిష్ట రూపం వస్తుంది, మళ్ళీ లూవా కావాలి. అక్కడ గుణం కాకపోవడే మంచిది. గుణం చేసినామనుకో అనిష్ట రూపం వస్తుంది, ఇష్ట రూపం రాదు, అనిష్ట రూపం వచ్చేస్తుందన్నమాట. అందుకే ఈ సూత్రం వచ్చేసి నిషేధించాల్సి వచ్చింది. ఈ సూత్రం ఒక లేకపోయింది అనుకోండి, నధాతు లోప ఆర్ధాతుకే నియమ, నధాతు లోప ఆర్ధాతుకే ఈ సూత్రం మన దగ్గర లేకపోతే సార్ధాతుక ఆర్ధాతుకు వచ్చి గుణం చేసేసేది. అది ఖచ్చితంగా దాని కండిషన్స్ మొత్తం వచ్చాయి, ఖచ్చితంగా గుణం చేసుకోవాలి నియమం అంటే. కానీ ఆ నియమం అప్పుడు అనిష్ట రూపం వస్తుంది, లూకు గుణం చేస్తే లో అయిపోతుంది, లో అయిపోతుంది మళ్ళా. కాబట్టి అది ఇష్టం లేదు. అందుకే నధాతు లోప ఆర్ధధాతుకే, నువ్వు ఏ ఆర్ధధాతుకాన్ని నిమిత్తం చేసుకొని ధాతు యొక్క ఒక అవయవాన్ని లోపం చేశావో, ఇక్కడ ఎంగుకు లోపం చేశావు, అదే మళ్ళా ఆర్ధాతుకు అచ్చుపత్యాన్ని పక్కన నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటే అది కాదు. వృద్ధి చేస్తా అని కూడా కాదు, గుణం చేస్తేనే కాదు. ఇక్కడ గుణం చేస్తాను కదా, అది గుణము కాదు అని చెప్పింది. అందుకే నిలబడిపోయింది. ఏ సూత్రం నిలబడిపోయింది? సార్వధాతుక ఆర్ధాతుకయో అనే సూత్రం గుణం చేస్తా అంటే అది చేయకుండా ఇది నిలబెట్టేసింది అన్నమాట. అందుకే గుణం కాలేదు. ఓకేనా? అప్పుడు ఏం మిగులుతుంది? మళ్ళీ ఏం చేయాలి? గుణం నిలబెట్టేసావు, మిగిలింది, అది అదే మిగిలింది, లు ఆనే మిగిలింది పోయింది. ఓకేనా? లు ఆ అనేది అలాగే మిగిలిపోయిందండి. కింద రాసుకుని మళ్ళా అది నిలబెట్టిపోయింది. కానీ ఇంకో సూత్రం వచ్చేసింది అన్నమాట. ఇంకో సూత్రం వచ్చింది రాని, అచిష్ణు ధాతు బ్రువాం, అచిష్ణు ధాతు బ్రువాం. ఇది మొత్తం ఓపెన్ చేయండి. 6477 ఓపెన్ చేయాలి. 6477 6477. ఓకే అండి, చూసి రాసిన తప్పులు లేకుండా సూత్రం పెద్ద అక్కడ కొంచెం ఇచ్చాడు. అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగవు. ఇది పేజ్ నెంబర్ 260 అండి. 260వ పేజీ 3వ భాగం 260. అసూత్రం రాసిన మొత్తం అచి సప్తమి భక్తి ఏకొచ్చిన అచిష్ణు ధాతు బ్రువాం యువో రియంగు వంగౌ. రాసుకున్నారండి? ఓకే, ఒకసారి పదచ్ఛేదం చూడండి. పదచ్ఛేదం గమనించి సూత్రంలో అచి అంటే సప్తమి భక్తి ఏకవచనం. ఓకేనా? అది పక్క ఉండాలంట. తర్వాత ఏంది? స్ను ధాతు బ్రువాం. స్ను ధాతు కానీ స్ను ధాతు బ్రువాం, ఇవి షష్ఠి భక్తి బహువచనం. యువోహ షష్ఠి భక్తి ద్వివచనం అండి. తర్వాత ఇయంగు వంగౌ, ఇది ప్రథమ భక్తి ద్వివచనం.
ఇక్కడ సమాసం చూడండి ఎలా విడగొట్టారు. స్నుశ్చ, ధాతుశ్చ, భ్రూశ్చ, భ్రూశ్చ. అప్పుడు స్ను ప్రత్యయము, ధాతు, భ్రూ, మూడు ఆప్షన్స్ ఇచ్చాయండి. స్నుశ్చ, ధాతుశ్చ, భ్రూశ్చ కలిపితే స్ను ధాతు భ్రువః తేషాం. అదేవిధంగా యువోహ సూత్రం ఉందా, సూత్రం యువోహ అని విడగొట్టారు చూడండి. ఇది బాగా గమనించాయి. ఇశ్చ, ఉశ్చ, యు తయో యువోహ అయిపోయింది. ఈ ఊ కలిస్తే యువోహ అయిపోయిందండి. ఇకారము ఉకారాన్ని యువోహ అని చెప్పాడు. ఇకారాన్ని ఉకారాన్ని యువోహ శబ్దంతో చెప్పాడు. ఇశ్చ, ఉశ్చ ఈకి ఊకి మధ్య సంధి చేసాం అంటే ఈ స్థానం యా వచ్చేసరికి యువోహ అయిపోయింది అన్నమాట. అస్తు ఇయంగచ ఉవంగచ కలిపితే ఇయంగు ఉవంగు. ఇప్పుడు అర్థం ముఖ్యమైనది. అర్థం చూడండి, ఇది అర్థం గమనించండి. ఇక్కడ ఈ సూత్రంలో స్ను ప్రత్యయాంతస్య, స్ను ప్రత్యయాంతానికి ఇక్కడ మనకు స్ను ప్రత్యాంతం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ఆప్షన్? ఇవర్ణో ఉవర్ణాంత ధాతో. ఇవర్ణం కానీ ఉవర్ణాంత ధాతు ఉండాలి. అంటే ఇకారం అంతిమంలో ఉండాలి, లేదా ఉకారం అంతిమంలో ఉండే ధాతు. ఇవర్ణం అన్యం లేదా ఉవర్ణం అంటున్నాడు. ఇవర్ణం అన్యం ఉవర్ణం రెండు ఒకటండి. ఇవర్ణం అంటే వర్ణం అని చెప్పాను. రస్వానికి, దీర్ఘానికి, పుటానికి గ్రహణం అవుతుంది. అకారం అన్నప్పుడు మాత్రం ఇక్కడ అదే అక్షరం గుర్తించబడుతుంది, అదే అక్షరం తీసుకోబడుతుంది. ఇక్కడ ఈ వర్ణం కానీ ఉవర్ణం కానీ అంటే రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు, రస్వీకారం కావచ్చు, దీర్ఘీకారం కావచ్చు, లేదా ప్లుతీకారం కావచ్చు, ఏం తీసుకోవచ్చు. ఈ వర్ణం అని ఉండాలంటే ఉవర్ణం అంటే ఉండాలంట. ఉండే ఇక్కడ ఏమని చెప్పినాడు? స్ను ప్రత్యాంతం అని ఉండాలి, అది లేదు. ఈ వర్ణాంతం అని ఉండాలి, లేదా ఉవర్ణాంతం అని ఉండాలి, లేదా భ్రూ ధాతు అని ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు? నువ్వు ప్రత్యయం ఉండాలి, ఈ వర్ణం ఇకారం ఈ వర్ణం అంతిమంలో ఉండాలి, లేదా ఉకారం అంతిమంలో ఉండాలి. ఉకారంగా ఉవర్ణం, ఉవర్ణం అంతిమంలో ఉండాలి, లేదా భ్రూ ధాతు అంతిమంలో ఉండాలి, భ్రూ ధాతు అన్న ఉండాలి. అప్పుడు అటువంటి అంగానికి ఇయంగు ఉవంగు ఇతి ఏతౌ ఆదేశౌ భవతః అచి పరతః ఇతి ఏతౌ ఆదేశౌ భవతః అచి పరత. అచి పక్కంటే ఈ రెండు ఆదేశాలు వస్తాయంట. ఓకేనా, అర్థమైందండి? ఇక్కడ మనకేముంది చూద్దాం. మన స్థితి ఏంటి? ఇక్కడ మన స్థితి ఏంటంటే అనే యుగంతం ఉంది. ఇక్కడ అచి ప్రత్యయం పక్కన ఉండాలి. అచి ఉందా? అచి ఉంది కదా మనకు. అది ముందు నాదాతులో పాదాతు గుణం నిషేధించింది. గుణం నిషేధిస్తే మనం గోసుతో వచ్చిందన్నమాట. వచ్చేసింది అచిస్మి ధాతు. అచి పరత, అచి పక్కన ఉందా? అచి ఉంది కదా. లోళ్ళు ఆ అచ్చ పక్కన, అచి ప్రత్యయం వచ్చింది ఆ పక్కన ఉంది కాబట్టి స్ను ప్రత్యాంతం ఉండాలి. స్ను ప్రత్యాంతం లేదు. ఈ వర్ణం కానీ ఉవర్ణం కానీ ఉండాలి. ఇక్కడ లోలో ఊ ఉంది కదా, లోలు దీర్ఘం ఉంది కదా, ఉవర్ణాంతం ఉంది కదా. కాబట్టి అలాంటి ఉవర్ణాంతానికి క్రమంగా ఏమొస్తుంది? ఈ ఉంటే ఇయంగ్ వస్తుంది, ఊ ఉంటే ఉవంగ్ వస్తుంది. ఇక్కడ ఉవర్ణం ఉంది కదా, ఊ ఉంది కాబట్టి ఉవంగ్ వస్తుంది. ఏమొస్తుంది? ఈ వర్ణం ఉంటే ఇయంగు, ఓకే. ఉవర్ణం ఉంటే ఉవంగ్. ఇక్కడ ఈ గాలిలో ఊ ఉంది, లూలో ఊ ఉంది కాబట్టి ఉకార స్థానం ఉవంగ్ వస్తుంది. ఏమొస్తుందంట? ఉవంగ్ వస్తుంది. కాబట్టి ఆ ఉవంగ్ వస్తుంది చెప్పిన సూత్రం వచ్చేసి. అర్థమైందా? దీని లక్షణం కనిపించే కదా. ఉరికి అత్పక్కన ఉండాలి. అప్పుడు యువర్ణాంత అంగం కానీ ఉవర్ణాంత అంగం కానీ, దీనికి అంగం పేరు ఉంది కదా, కాబట్టి ఉవంగ్ వచ్చేసింది. కాబట్టి దీని అర్థం రాసుకుని అనేన సూత్రేనా నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఉవర్ణాంత స్ను ప్రత్యయము బృహదాతు విని చెప్పడానికి డైరెక్ట్ రాసుకున్నాం. ఏదైతే మనకు వినియోగించబడిందో అదే సూత్రాన్ని చెప్తున్నాను. అనేన సూత్రేనా అచి ప్రత్యయ పరత. అచి ప్రత్యయం పక్కన ఉంది కదా, అచి ప్రత్యయ పరత ఊ వర్ణాంతస్య అంగస్య వర్ణం కదండి. అంగస్య ఉవంగ్ ఆదేశః భవతి. ఏమంట? ఉవంగ్ ఆదేశః భవతి. ఉవంగ్ ఆదేశః భవతి అని చెప్పింది. ఏం చెప్పిందండి? ఉవంగ్ తెచ్చుకొని చెప్పింది. ఎవరికి? ఉవర్ణాంత అంగానికి వేసుకుంటే ఉవంగ్ ఆదేశం తెచ్చుకోవాలంట. ఉవర్ణాంత అంగం అని చెప్పి, అంగం అంటే ప్రత్యేక ప్రకటన మొత్తం లు అనే మొత్తం అంగం అండి. లు అనేది మొత్తం అంగం. ఆ మొత్తానికి లు అనే మొత్తానికి ఉవంగ ఆదేశం వచ్చిందన్నమాట ఈ సూత్రం ప్రకారం. రాస్తుంది కదా. అనేన సూత్రేణ ఉవర్ణాంతస్య అంగస్య
అచి ప్రత్యయ పరతః ఉవర్ణాంతస్య అంగస్య ఉవంగ్ ఆదేశः భవతి. అయిపోయిందా? ఉవంగ్ ఆదేశः భవతి. ఓకేనా? ఉవంగ్ ఆదేశः భవతి. ఉవంగ్ ఆదేశः భవతి. కానీ ఉవంగ్ కుట్ర భవతి? అంగస్య రాసుకోండి కింద. ఉవంగ్ ఆదేశः అంగస్య కుట్ర భవతి? ఉవంగ్ ఆదేశం తెచ్చుకోండి. ఈ ఉవంగ్ ఆదేశాన్ని అంగస్య కుట్ర భవతి, అంగస్థానం ఎక్కడ వస్తుంది? అంగస్య కుట్ర భవతి రాసుకుంది. ఉవంగ్ ఆదేశः అంగస్య కుట్ర భవతి, అంగానికి ఎక్కడ వస్తుంది? ఉవంగ్ ఆదేశः అంగస్య కుట్ర భవతి, అంగస్య కుట్ర భవతి. ఉవర్ణ ఉవంగ్ ఆదేశः అంగస్య కుట్ర భవతి, అంగానికి ఎక్కడ వస్తుంది? అంగస్య కుట్ర భవతి. తెలియదు అంగం అని చెప్పి. అంగం అంటే మనకు లోకు చేసుకోవచ్చు, లాకి చేసుకోవచ్చు, లా ఉండే ఓకి చేసుకోవచ్చు, ఇల్లు చేసుకోవచ్చు, ఊ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు కదా. మన దగ్గర లోలు ఉంది. అప్పుడు రాసుకోండి ఇంగిచ్చ, దాని కింద రాసుకోండి ఇంగిచ్చ, 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 ఇంగిచ్చ. ఇది సూత్రం అండి. ఇది కొటేషన్ పెట్టుకుని దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేనా. ఈ సూత్రం నెంబర్ చెప్తారండి? 1వ అధ్యాయము 1వ పాదం 52వ సూత్రం. 1:1:52. 1:1:52. ఒకటి ఊరికే రాసుకుని చెప్తాను. ఇంగిచ్చ, ఇంగిత్, ఇంగి, ఇంగిచ్చ, ఇంగిచ్చ. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా, అనేన సూత్రేనా ఉవంగ్ ఆదేశ, ఉవంగ్ ఆదేశः, ఉవంగ్ ఆదేశः, ఉవంగ్ ఆదేశः, ఉవంగ్ ఆదేశः అంగస్య అంతిమ అల్ స్థానే భవతి. ఉవంగ్ ఆదేశः అంగస్య అంతిమ అల్ స్థానే భవతి. అంతిమ అల్ స్థానే భవతి. అంతిమ ఉవంగ్ ఆదేశం ఉవర్ణాంతక లో లు, ఆ లోలులో ఉండే ఇది అంగం అన్నమాట. కాబట్టి ఉవర్ణాంతస్య అంగస్య సారీ ఉవంగ్ ఆదేశः అంగస్య అంతిమ స్థానే భవతి. అనేన సూత్రేణ ఉవంగ్ ఆదేశः, అనేన సూత్రేణ ఉవంగ్ ఆదేశः అంగస్య అంతిమ స్థానే భవతి అనండి. అంగస్య అంతిమ అల్ స్థానే భవతి. అంగానికి అంతిమ అల్ ఏంటి? లో లూలో ఊ అనేది అంతిమ అల్. అంగస్య అంతిమ అల్ స్థానే భవతి. అంతిమ అల్ స్థానే భవతి. అంతిమ అల్ ఏంటి? ఊ. దాని స్థానం ఓన్లీ ఉకార స్థానంలో ఆ ఊ తీసేసి ఉవంగ్ వస్తుందండి. ఆ ఉకారం తీసేసి దీర్ఘ ఉకారం తీసేసి దాని స్థానం ఉవంగ్ పెట్టాలి. ఓకేనా? ఇది వచ్చి అన్నారు కదండి, హల్లు స్థానంలో అన్నారు కదా, అది ఊ అనేది అల్లు, అల్లు అండి. అచ్చులో ఆ ఈ ఉండే ఆ ఉండే మొదలు లా వరకు. అదే సూచన ఉవంగ్ ఆదేశः ఉవర్ణాంతస్య అంగస్య అంతిమ అల్ స్థానే భవతి. ఉవర్ణాంత అంగానికి అంతిమ అల్ స్థానం వస్తుంది. ఓకే, అంతిమ అంటే ఊ స్థానంలో ఉవంగ్ వస్తుంది. కాబట్టి ఆ పని చెప్పి చేయాలి, వెనుక చేయండి. కింద లో లో లూ, లూలో ఇల్లు రాసుకోండి. లో ఇల్లు, లో ఇల్లు. దాంట్లో ఉండే లో లూలో ఉండే ఉకార స్థానం వచ్చి ఉవంగ్ వచ్చింది. లో ఇల్లు ఉవంగ్ ఆ. లో ఇల్లు ఉవంగ్ ఆ. ఓకేనా? లో ఇల్లు ఉవంగ్ ఆ. దాన్ని ఈక్వల్ కలపండి. లో ఇల్లు, ఇల్లు అనేది లగాల హలంత కదా. మళ్ళీ ఉవంగ్ వచ్చింది. ఉవంగులో దీర్ఘ ఉకారం పోయి ఉవంగ్ వచ్చింది దాని స్థానంలో. అప్పుడు ఊ దీనిలో కలిపేయండి. ఇల్లు లో లువంగ్, లో లువంగ్ అయిపోయింది. ఏమైపోయింది? లో లువంగ్ ఆ. లో లువంగ్ ఆ. ఇప్పుడు కలపొద్దు, విడివిడిగా రాసుకోండి. లో ఇల్లు ఉవంగ్ ఆ. దీనికి అనుబంధం లోపం చేసి తర్వాత ఇంకే రకంగా ఉంటుందని రేపు చూద్దామండి. ఓకేనా? గిచ్చని మీకు అర్థమైందా? ఆ పాయింట్ కొంచెం నోట్ చేసుకోవడం కోసం రేపు చెప్తాను. అంటే ఏం లేదు, ఇక గిచ్చ వచ్చేసి అంతిమ ఉవంగ స్థానం చేసుకోమని చెప్పింది. అందుకే అంతిమ వర్ణం లో లూలో ఊ కాదు, దాని స్థానం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఉవంగ వచ్చింది. ఆ ఉవంగకి అనుబంధం లోపం చేయాలి. అనుబంధం లోపం ఎలా అవుతుంది? అలంత్యంతో గకారానికి
వకారంలో ఉండే అకారానికి ఉపదేశ అజనాస్కతుడి అనుబంధం లోపం చేస్తాం. అప్పుడు ఓన్లీ ఊవు మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఊవు మిగులుతుంది. పక్కన అచ్చుపత్యం యొక్క ఆ ఉంది కదా, అది ఊవులో ఉండే వకార స్థానంలో ఆ గడిస్తే లో లువ, అప్పుడు లో లువ అని రూపం వచ్చేస్తుంది అన్నమాట. లో లువ వచ్చిన తర్వాత మళ్ళా విసర్గం తెచ్చుకున్నాం అనుకోండి, యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి లో లువ తయారవుతుంది. ఓకే, అది రేపు చూద్దామండి. ఇంతవరకు రాసుకోండి. లో ఇల్లు ఉవంగ్ ఆ వచ్చింది. మిగిలిన ప్రక్రియ అనేది కొంచెం రేపు చూద్దాం. అది మొత్తం అయిపోయింది. కాబట్టి ఆయనతో రేపు చెప్పుకుని నెక్స్ట్ సరిశ్రూప మరి బ్రిజ అనేది రేపు చూద్దాము. ఫస్ట్ అండి డౌట్ ఉంటే చూద్దామండి. క్లాస్ అయిపోయినా మంత్రపాఠ అయిపోయినా చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.